లాస్ట్ వీక్ది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ షేర్ చేశాను. దాంట్లో ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదన్నా కొంచెం టఫ్ వర్డ్ అనిపిస్తే దాని మీనింగ్ని కూడా నేను పెట్టాను, అంటే సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ప్రాపర్లీ అని. రైట్, మనం ముందుకెళ్ళే లోపల ఒక్క స్క్రిప్చర్ చదువుకుని ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 దాకా. ఎఫెసీ పత్రిక 6. ఇక్కడ మైక్ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంది కదా, అది ఏదైనా ఆన్ చేసుకోవచ్చు. నువ్వు కూడా ఆన్ చేసేయచ్చురా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరును ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి, మెలకువగా ఉండుడి. విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో ఇది సీరియస్ వార్ఫేర్ అన్నది మనకు ఆ స్క్రిప్చర్ చదువుతుంటే అర్థమవుతా ఉంది. అంటే మనం చేసే ఫైట్ మనుషులతో కాదు, దుష్టుడి యొక్క ఆర్మీ ఉంటుంది అని చెప్తా. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు 18th verseలో. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అంటే మీకోసం మీరు ప్రేయర్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేస్తా, పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి అన్న మాట మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ నోట్లో మనం అంటే దీని యొక్క నెసెసిటీని అర్థం చేసుకుంటా మనం వెళ్దాం. ఆ ప్రిఫేస్లో లాస్ట్ టైము మనం ఒక పాయింట్ దగ్గర ఆగాము, అక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. 3rd paragraph ఉంది కదా, there are 2 equal and opposite errors into which our race can fall about the devils అని. ఇది చాలా స్పెసిఫిక్గా అర్థం చేసుకోవాల్సింది. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, one is to disbelieve in their existence, the other is to believe and to feel an excessive and unhealthy interest in them అని ఉంది. యాక్చువల్గా సిఎస్ లూయిస్కి ఈ 2 ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. ఏ ఎక్స్పీరియన్సెస్ అంటే, ఒక టైంలో సీరియస్గా అకల్ట్ ప్రాక్టీసెస్ని
చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే విపరీతమైన అంటే క్షుద్ర పూజలు, దుష్టుడికి సంబంధించిన అకల్ట్ ఉంటుంది కదా, అకల్ట్ ప్రాక్టీసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తా దెర్ వాజ్ ఎ టైమ్ ఇన్ హిజ్ లైఫ్ వేర్ హీ బికేమ్ అన్ ఏథియిస్ట్ టోటల్గా. అసలు ఈ స్పిరిచువల్ వరల్డ్ అనేది లేదు, ఈ స్పిరిట్స్ అన్నవి అసలు ఏమి లేదు, అంటే దేవుడు అనే కాదు, దేవుడు దయ్యం ఈ రెండు అసలు లేవు అన్న ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చాడు ఆయన. సో ఈ రెండు ఫేజెస్ చూశాడు కాబట్టి రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండు ఎర్రర్సే. అసలు దయ్యాలు అంటే చాలామందికి ఏంటి అంటే దేవుడు ఉన్నాడని నమ్మటం ఈజీ, కానీ ఇప్పుడున్న ఏజ్లో ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి అని నమ్మటం కొంచెం కష్టం. అంటే ఎక్కడో మూలలో అంటే బైబిల్లో ఉంది కాబట్టి అవి ఉంటాయి అని మైండ్లో ఉంటుంది, కానీ మన డే టు డే లైఫ్లో వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని దాన్ని నమ్మడం చాలా కష్టం. అంటే ఇప్పుడు సింపుల్ ఇష్యూ, ఏదన్నా ఇంట్లో ఒక చిన్న టెన్స్డ్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఆఫీస్లో ఏదన్నా చిన్న టెన్స్డ్ ఇష్యూ వచ్చిందనుకోండి, లేదు చర్చ్లోనే ఏదన్నా చిన్న టెన్స్డ్ ఇష్యూ వచ్చిందనుకోండి, మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే వాడేంటి మన గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈమెంది ఇట్లా అంటుంది అంటే మనం ఎంతసేపటికి మనుషుల వైపు నుంచే చూడటానికి ప్రయత్నం చేస్తాం. కానీ దీని వెనకాల సాతాను వాడి గేమ్ ప్లాన్ ఉంటుంది, దీని వెనకాల ఈవిల్ ఇష్యూస్ ఉంటాయి, వాడు వర్కౌట్ చేస్తుంటాడు కొన్ని ఇష్యూస్ని అని అర్థం చేసుకునే విషయంలో మనం జనరల్గా ఫెయిల్ అవుతాం. ఇందాక మనం చదువుతున్న దాంట్లో కూడా మనం చేస్తున్న పోరాటం మనుషులతో కాదు అన్నాడు. మనుషులతో కాదు, మధ్యాకాశ శక్తులు, సాతాను గడి. దీంట్లో జనరల్గా మనం ఎక్కడన్నా హర్ట్ అయినా, ఏదైనా విషయంలో గొడవ వచ్చినా, బాధపడినా, మనం ఫస్ట్ ప్లేసు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక వ్యక్తినే చూస్తాం. కానీ దాని వెనకాల సాతాను గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. నాకు తెలిసి ఇది అర్థం చేసుకుంటే చాలామంది లైఫ్ ఈ స్ట్రెస్లో నుంచి బయటకు వస్తుంది. వాడు అంటే మన ప్రేయర్ లైఫ్, మన అంటే ట్రూత్ గురించి, సత్యానికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో వాడు డిసెప్షన్లోకి తీసుకెళ్తాడు. వాడు మనుషుల మధ్యలో గొడవలు పెట్టి, లేకపోతే సిచ్యువేషన్స్లో ఒకలాంటి స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుని ఒకరినొకళ్ళు బ్లేమ్ చేసుకుంటామంటే వాడు హీఈస్ విన్నింగ్ ద గేమ్ అని. సో ఈవిల్ ఉందని ఊరికి నేను నమ్మటం అని కాదు, బట్ వీ డోంట్ కన్సిడర్ ద రోల్ ఆఫ్ ది ఈవిల్ ఫోర్సెస్ ఇన్ అవర్ లైఫ్. నమ్ముతాం, సాతాను అన్న మాట వాడతాం, దుష్టుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. దుష్టుడు సాతాను అన్న మాట ఎక్కడికి వెళ్తుందంటే, ఏదన్నా మన థాట్ కంటే ఎక్స్ట్రీమ్గా అవతలోడు బిహేవియర్ వెళ్ళిపోయింది అనుకోండి, అంటే వాడు గట్టిగా అరవటము, కొంచెం ఇన్సేన్గా బిహేవ్ చేయడమో చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఈవిల్ అనుకుంటాం. కామన్గా అంటే ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు ఒక ఆఫీస్లో, లేకపోతే చర్చ్లో ఇద్దరు బిలీవర్స్ ఉన్నారు, ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్స్ అంటే నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా కదా, ఫ్యాక్ట్స్ అన్నీ ట్రూత్ కాకపోవచ్చు అని. కంటికి కనిపించినంత మాత్రాన మనకి అంటే ఫ్యాక్చువల్గా వాస్తవంగా ఇది ఇట్లా జరిగింది అని వాస్తవికతకి దగ్గరగా ఉన్నంత మాత్రాన, ఫ్యాక్చువాలిటీకి దగ్గరగా ఉన్నంత మాత్రాన సత్యం అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్నగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో మాటలు, ఇద్దరు బిలీవర్స్ మధ్యలో మాటలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాటలు, చిన్న ఇష్యూస్ దగ్గర దాని దగ్గర ఫీల్ అయినప్పుడు మనం దాన్ని వెనకాల ఈవిల్ గేమ్ ప్లే ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు ఆయన ఏదన్నా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తేనో, ఈమె ఏదన్నా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తేనో
మన కంట్రోల్ మిస్ అయిపోయి వెళ్ళిపోతారు ఈవిలా సాతాన్ అనుకుంటాం, కానీ చాలా సటిల్ థింగ్స్, చాలా చిన్న చిన్న థింగ్స్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయం. సో ఈయన ఏమంటాడంటే 2 ఎక్స్ట్రీమ్ ఎర్రర్స్. ఒకటి ఏంటంటే ప్రతిదీ టూ మచ్గా అన్ని సాతాన్ మీద వేసేయడం, అన్ని ఇక వాడే, ఇక ఏది చేసినా ఇక ఈవిలే అని మొత్తం వాడి మీద వేసేయడం. రెండోది అసలు వాడి పార్ట్ని మనం, అంటే ఈవిల్ పార్ట్ని మనం అసలు ఎక్కడ అక్నాలెడ్జ్ చేయకుండా వదిలేయడం. ఈ రెండిటి గురించి ఆయన ఏమని రాస్తాడు, రాస్తా 4th లైన్ నుంచండి. దే దెమ్సెల్స్ ఆర్ ఈక్వల్లీ ప్లీజ్డ్ బై బోత్ ఎర్రర్స్ అండ్ హెయిల్ ఏ మెటీరియలిస్టిక్ ఆర్ ఏ మెజిషియన్ విత్ సేమ్ డిలైట్ అని రాస్తాడు. ఇది అంటే ఈ స్క్రూ టేప్ లెటర్స్లో మనకి కంటిన్యూస్గా కనిపించేది ఏంటంటే, ఈ స్క్రూ టేప్ అన్న లెటరు, ఈ డెవిల్ ఈ 2 ఎక్స్ట్రీమ్స్ని బాగా ఇష్టపడతాడు వాడు మనుషుల్లో. బాగా నమ్మినా సరిగ్గా నమ్మకపోయినా. ప్రకాష్ 2 బుక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఎవరి దగ్గర బుక్ లేకపోతే యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ దిస్. అటువా అయితే ఇది ఈ ఏరియాలో మనం జాగ్రత్తగా లేకపోతే మిస్ అవుతాం. సో 2 ఏరియాస్ని గమనించుకోవాలి. అంటే ఎక్స్ట్రీమ్గా ప్రతి ఒక్కటి సాతాను మీద వేసేయకూడదు. ప్రతిదానికి సాతాను లేకపోతే ఈవిలే అంటానికి లేదు. అట్లని చెప్పి వాడి ఇన్వాల్వ్మెంట్ని మనం కంప్లీట్గా నెగేట్ చేయడానికి లేదు. సో వాళ్ళది అంటే ఈవిల్ హ్యాండ్ ఉంటుంది, హ్యూమన్ హ్యాండ్ ఉంటుంది. ఏ ఒక్కటి ఎక్స్ట్రీమ్గా తీసుకున్నా అసలు మొత్తం సాతాను మీదే లేకపోతే ఈవిల్ ఫోర్సెస్ మీదే వేసినా, అసలు వాడు అసలు ఉన్నాడన్న ఎగ్జిస్టెన్స్నే పట్టించుకోకపోయినా మనం అంటే వి యూజువల్లీ కమిట్ ఎర్రర్స్ అని. సో నెక్స్ట్ లైన్ చదువుతారా, ద సార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. మైక్ ఉన్నోళ్ళు ఒకసారి చదవండి. పేజ్ నెంబర్ 5లో ఆయన ఒక మాట రాస్తాడు. The sort of script which is used in this book can be very easily obtained by anyone who has once learned the knack. But disposed and excitable people who might make a bad use of it shall not learn it from me. ఆయన ఏమంటున్నాడు చూడండి, ద సార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ బుక్ కెన్ బి వెరీ ఈజీలీ అప్టైన్డ్ బై ఎనీవన్ అంటున్నాడు. అంటే ఈ దీంట్లో ఉన్న స్క్రిప్ట్ మీకు చాలా ఈజీగా దొరికేస్తుంది బయట. అంటే ఆ స్క్రిప్ట్ని ఎట్లయినా ఈజీగా దొరుకుతుంది. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, కానీ ఆ డిస్పోజ్డ్ అండ్ ఆ ఎక్సిటబుల్ పీపుల్ హూ మైట్ మేక్ ఏ బ్యాడ్ యూజ్ ఆఫ్ ఇట్ షల్ నాట్ లెర్న్ ఫ్రమ్ మీ అని అంటా ఉన్నాడు. అంటే ఒకలాంటి యాటిట్యూడ్ ఉంటుంది చూసారా, ఏది విల్లింగ్నెస్, అంటే నేర్చుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అన్న ఆ విల్లింగ్నెస్ చూపించని మైండ్ సెట్ ఒకవేళ మనకుంటే, దీని నుంచి ఏమి అంటే నా దగ్గర నుంచి ఏమి నేర్చుకోలేరు, అంటే బుక్ చదవడం వల్ల ఎటువంటి యూజ్ లేదని రాస్తా ఉన్నాడు. అంటే ఇట్లాంటి మెటీరియల్ ఎక్కడేం దొరుకుతుంది, ఇట్లాంటి నరేషన్ ఎక్కడేం దొరుకుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకుని నేర్చుకోవాలి అన్న మైండ్ సెట్ లేకుండా, అట్లాంటి ఇంక్లినేషన్ ఒకవేళ లేకపోతే నా దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేరు అన్న పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్ప్రెస్ చేస్తా మళ్ళీ ఏమంటున్నాడు, రీడర్స్ ఆర్ అడ్వైజ్డ్ to remember that the devil is a liar అని ఏమంటున్నాడు అంటే, not everything that Screwtape says should be assumed to be true. సో మళ్ళీ ఇంకొక కాషన్ ఇస్తా ఉన్నాడు. యాక్చువల్గా జాన్ 8:44లో ఉంటుంది కదా. జాన్ 8:44లో ఏముంటుంది, సాతాన్ని యేసు ప్రభు మాట్లాడతా హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అంటాడు, అబద్ధాలకు తండ్రి అని.
సో ఈయన దాన్ని బేస్ చేసుకుని ఈ వర్డ్ రాస్తున్నాడు. రీడర్స్కి అడ్వైజ్ ఏంటంటే రిమెంబర్ దాట్ డెవిల్ ఈజ్ అ లయర్ అని. వాడు అబద్ధాలు చెబుతాడు. ఇది నాకు చాలా లేట్గా అంటే అర్థం చేసుకున్నా. మినిస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అంటే డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్ చాలా జరుగుతూ ఉండే. అంటే ఇప్పటికీ అది గిఫ్ట్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొస్తూ ఉండేవాళ్ళు స్టేజ్ మీద. అంటే ప్రేయర్ టైంలో కొన్ని ఇట్లాంటి ఈవిల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బయటపడతా ఉండేవాళ్ళు. ఫస్ట్లో తెలియక ఎగ్జైట్మెంట్లో ఆ ఈవిల్ పట్టుకున్న వాడిని క్వశ్చన్లు అడుగుతూ ఉండేవాళ్ళం. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని. తర్వాత నేను ఆర్ స్టాన్లీ గారి దగ్గరే అట్టుకుంటా. అంటే బైబిల్లో మాట్లాడమని ఎక్కడ లేదు, క్యాస్ట్ అవే ద డీమన్స్ అన్న మాట ఉంది. దయ్యాల్ని తరవమని ఉంది కానీ దయ్యాలతో మాట్లాడమని లేదు కదా. నువ్వు మాట్లాడినా అవి చెప్పేయన్ని నిజాలని చెప్పడానికి నీకు ఏంటి గ్యారంటీ? వాడు బేసికల్గా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైజ్. వాడు అంటే మీరు ఎంత క్వశ్చన్ చేసినంత మాత్రాన వాడు నిజం చెప్పాలన్న రూల్ లేదు కదా అన్నారు. తర్వాత నాకు అది ఆలోచించగా కరెక్టే కదా అనిపిస్తుంది. అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నేను చూసిన దీంట్లో ఇది ఎవరెవరికైతే గిఫ్ట్ ఆపరేట్ అవుతూ ఉంటుందో దయ్యాలు వెళ్ళిపోయేది. అంటే టూ మచ్ కేసెస్. మాకు చీరాల్లో ఉన్నప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అంటే నా దగ్గర పిల్లలు వీళ్ళందరూ మినిస్ట్రీకి వస్తారని డాడీ వాళ్ళకి కష్టమైపోయేది ఇంట్లో. సో మేము బయటకు వచ్చి రెంట్కుంటూ మొదలుపెట్టాము. ఓనర్స్ మమ్మల్ని ఇల్లు బాబు మీరు వద్దులే వెళ్ళిపోండి, వేరే ఇంటికి వెళ్ళిపోండి, అవన్నీ మహిళల్లోకి వస్తాయి అని. అంటే రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు. అసలు విచిత్రమైన యాక్షన్స్ ఉండే వాళ్ళ దగ్గర. డెలివరెన్స్ ఆ టైంలో అంటే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆ గిఫ్ట్ ఆపరేట్ అవుతున్నప్పుడు మనం తెలియకుండా వాటితో మాట్లాడేస్తూ ఉంటే వాటి నుంచి వచ్చే ఆన్సర్స్ బట్టి మనకు తెలియకుండా ఒకలాంటి ప్రైడ్ రావడం మొదలవుతూ ఉంటుంది. అంటే నాకేదో స్పెషల్ గిఫ్ట్ ఉంది, నేనే ఏదో పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ని, మిగతా వాళ్ళ మీద నేనేదో కొంచెం టాప్ ఉన్నాను అన్న, అంటే ఎవరికి అవ్వట్లేదు అంటే ఈ స్టేజ్ మీద ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళలో ఒకలాంటి సుపీరియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ బైబిల్లో ఏముంటుందంటే జాన్ 16:17 ఆయన యందు విశ్వసించిన వాళ్ళు 2 పనులు చేస్తారంట. ఒకటి నూతన భాషలో మాట్లాడతారు, రెండోది దయ్యాలను ఎలగొడతారని. సో దయ్యాలను ఎలగొడతాం అన్నది ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ సైన్ ఆఫ్ ఏ బిలీవర్. సో నేను ప్రేయర్ చేస్తే దయ్యం వెళ్ళిపోయింది అంటే నేను బేసిక్ బిలీవర్నని, అంతేగాని పెద్ద అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం కాదు. ఈ ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమైందో, ఓకే వాడి ఆన్సర్ చేయడం మొదలుపెట్టి నేను వాటితో మాట్లాడుతూ ఉంటే మనల్ని ఒకలాంటి భ్రమలోకి తీసుకెళ్తాయి అని కరెక్ట్ చేసుకున్న ఏరియాస్ ఉన్నాయి. సో మనం ఈ బుక్ చదివేటప్పుడు కూడా ఈ స్క్రూటేప్ అన్నది ఈ ఈవిల్ ఫోర్సెస్లో సంబంధించింది కాబట్టి స్క్రూటేప్ని మనం చెప్పే మాటలు ఆ స్క్రూటేప్ సైడ్ నుంచి వచ్చే ఏ డైలాగును కూడా మనం కరెక్ట్గా నమ్మడానికి లేదు అని ఏమంటున్నాడు అక్కడ. నెక్స్ట్, నాట్ ఎవ్రీథింగ్ దట్ స్క్రూటేప్ సేస్ షుడ్ బి అజ్యూమ్డ్ టు బి ట్రూ ఈవెన్ ఫ్రమ్ హిజ్ ఓన్ యాంగిల్ అని. అంటే ఇది వాడు సీరియస్ ఒపీనియన్ అని చెప్పి స్క్రూటేప్ చెప్తున్నా కానీ వాడి సైడ్ నుంచి వాడు ఒపీనియన్ ప్రజెంట్ చేస్తున్నా కానీ మనం ఇది కరెక్ట్ అని తీసుకోవడానికి లేదు. ఇది మనం ఈ బుక్ని చదివేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు అనంటే ఈ బుక్లో ఈ స్క్రూటేప్ అనే ఈ డెవిల్ ఏం చేస్తూ ఉంటుందంటే ఒక ఎజెండా కోసం ఇంకొక డెవిల్కి లెటర్ రాస్తూ ఉంటుంది.
సో వాడు ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్స్ అన్నీ కూడా ఒక ఎజెండా బేస్డ్ ఉంటాయి, ట్రూత్ బేస్డ్ ఉండవు. అంటే ఇది ఎందుకు అవసరం అంటే దిస్ ఈస్ హౌ వి లెర్న్ హౌ టు డిసర్న్ ద ట్రూత్. అంటే ఇన్ ద నేచురల్ లైఫ్. ఇప్పుడు ఎవరన్నా మనతో మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవడన్నా మనకి ఏదన్నా చెప్తున్నప్పుడు వాడు చెప్పేది సత్యమా కాదా, వాడు మాట్లాడేది కరెక్టా కాదా అనేది వాడికి ఉన్న ఎజెండా వెనక, అంటే ఎజెండాను అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. ఇప్పుడు మోసం చేయాలనుకున్నాడు, లేకపోతే వాడి బెనిఫిట్ కోసం చూడాలనుకున్నాడు, వాడేం చేస్తాడంటే వాడేదో మన బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నట్టు మాట్లాడతా వాడి బెనిఫిట్ని ఎజెండాగా పెట్టుకుని, సపోజ్ ఏదన్నా ఒక పాలసీ ఉంది, లేకపోతే ఏదన్నా ఒకటి సేల్ చేస్తున్నాడు. నేను మార్కెటింగ్ లెవెల్లో నేను సేల్ చేయడానికి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే వెనకాల నా బిజినెస్ ఎజెండా, నా ప్రాఫిట్ ఎజెండా. కానీ మీకు ఎట్లా ప్రజెంట్ చేస్తాను, మీకు లాభం వస్తుంది, మీకు ప్రాఫిట్ వస్తుంది అన్నది నేను మాట్లాడటానికి చేసే ప్రయత్నం. సో నా ఎజెండా వేరు, కానీ నేను మాట్లాడే నా యాంగిల్లోంచి నేను మాట్లాడే మాటలు మీకేదో ప్రాఫిట్ వస్తుంది, అక్కడే కదా మోసపోయేది. అరే నాకేదో మంచి జరుగుద్ది అనుకున్నానే, ఈడేది ఫైనల్గా నన్ను ముంచాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం అంటే రియల్ లైఫ్ సినారియోలో అట్లాంటిది అర్థం చేసుకోవాలి అని అంటే ఈ క్యారెక్టరు ఏ ఎజెండాతో మాట్లాడుతున్నాడో దాంట్లో నుంచి చూడటానికి ప్రయత్నం చేయాలి. సో వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఆర్ వాట్ ఎవర్ హీ కన్వేస్, వాడి యాంగిల్లో నుంచి కూడా ట్రూ అని చెప్పి తీసుకోవడానికి లేదు. సో అది కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సిన పార్ట్. అంటే ఇది మన మెంటల్ ఫోకస్ని షార్పెన్ చేసి అవతల వ్యక్తిని వాడి ఎజెండాని రీడ్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్ లాగా సిఎస్ లూయిస్ యాక్చువల్గా దీంట్లోకి తీసుకెళ్తాడు. అయితే అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మొన్న దీంట్లో ఒక స్టేటస్లో పెట్టా, ఈ స్క్రూటైప్ లెటర్స్లోది, ఆర్ కాజ్ ఈజ్ నెవర్ మోర్ ఇన్ డేంజర్ దాన్ వెన్, అంటే ఇక్కడ నేను రాసుకున్నాను, నేను రీసెంట్గా ఫేస్బుక్లో దీంట్లో పెట్టా. ఈ స్క్రూటైప్ ఏమని రాస్తాడంటే ఆర్ కాజ్ ఈజ్ నెవర్ మోర్ ఇన్ డేంజర్ దాన్ వెన్ ఎ హ్యూమన్ నో లాంగర్ డిజైరింగ్ బట్ స్టిల్ ఇంటెండింగ్ టు డూ అవర్ ఎనిమీస్ విల్ లుక్స్ అరౌండ్ అపాన్ a universe from which every trace of him seems to have vanished and asks why he has been forsaken and still obeys అంటాడు. ఇది మన గ్రూప్ ఉంది కదా, అందరు చర్చ్ గ్రూప్లో ఉన్నారా? అందరు చర్చ్ గ్రూప్లో ఉన్నారా? అయితే వాట్సాప్లో పెడతాను చూడండి ఒకసారి. ఇది స్క్రూటైప్ కోట్ దీంట్లో ఇప్పుడే పెట్టాను చూడండి, న్యూ కవెనెంట్ టాబర్నాకిల్ దాంట్లో. స్క్రూటైప్ అనే మాట ఏంటంటే ఆర్ కాజ్ ఈజ్ నెవర్ మోర్ ఇన్ డేంజర్ దాన్ వెన్ ఎ హ్యూమన్ నో లాంగర్ డిజైరింగ్ బట్ స్టిల్ ఇంటెండింగ్ టు డూ ఆర్ ఎనిమీస్ విల్ అన్నాడు. వీడు డెవిల్ గ్యాంగ్లో మెంబరు. ఎనిమీ ఎవరు వీడికి అంటే న్యాచురల్గా దేవుడు. సో ఈడేమంటున్నాడంటే ఆర్ కాజ్ ఈజ్ నెవర్ మోర్ ఇన్ డేంజర్ దాన్ వెన్ ఎ హ్యూమన్ నో లాంగర్ డిజైరింగ్ బట్ స్టిల్ ఇంటెండింగ్ టు డూ అవర్ ఎనిమీస్ విల్ అని. అంటే ఇప్పుడు మనకి దేవుడు చిత్తం చెయ్యాలి అన్న డిజైర్ లేకపోయినా దేవుడు చిత్తాన్ని తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్ మనలో చూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన కాజ్ ఎప్పుడైనా డేంజర్లో పడుతుందని వాడు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే హ్యూమన్ బీయింగ్ నేచర్ని, హ్యూమన్ బీయింగ్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక డెవిల్ ఇంకొక డెవిల్కి రాసిన మాట. ఆర్ కాజ్ అంటే ఈవిల్ డెవిల్ యొక్క కాజ్ ఈజ్ నెవర్ మోర్ ఇన్ డేంజర్
దాన్ వెన్ ఎ హ్యూమన్ నో లాంగర్ డిజైరింగ్, అడిగి డిజైర్ లేదు, బట్ స్టిల్ ఇంటెండింగ్ టు డూ our enemy's will, looks around upon a universe from which every trace of him seems to be have vanished, and asks why he has been forsaken and still obeys అని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో అంటే నేనున్నా, నా గతాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నా, నాకు నా లైఫ్లో దేవుడు అంటే నాకు ఏది పెద్ద మంచిగా జరిగినట్టు నాకేం అనిపించలా. నేను ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ని, లేకపోతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి నాకు నా గతంలో ఏమీ ఛాయలు కనిపించలా. నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను నా లైఫ్లో. చూసుకుని అవి ఏమి కనిపించకపోయినా దేవుడి చిత్తం చెయ్యాలి అన్న ఆశ లేకపోయినా దేవుడు చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, అది చాలా డేంజరస్ అని వాడు ఇంకొక డెవిల్కి రాస్తుంటాడు. అంటే ఇది చాలా చాలా క్లాసికల్ సిట్యువేషన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. చాలాసార్లు అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు జానథన్, జోస్విన్ లాంటి ఏజ్లో అయితే పెద్దగా తెలియకపోవచ్చామో కానీ, అంటే బిలో 16 years 17 years అట్లా, సపోజ్ ఒక 40-50 years మనం బ్రతికేస్తే కొన్ని చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే నేను అంత ఇంపార్టెంట్ కాదేమో దేవుడికి, నా లైఫ్ దేవుడికి అంత ఇదేం కాదేమో, పెద్దగా ఏం జరగలేదు అని నా గతాన్ని నేను చూసుకుంటా. ఏమి లేదు అని అనుకుంటానే దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని దానికి ఒబే చేయాలని ఎక్కడో చిన్న ఆశ కాకపోయినా ఒక చిన్న ఇంటెన్షన్ అట్లా ఉంటుంది చూసారా, అది ఉండటం చాలా డేంజర్ అని రాస్తుంటాడు వాడు ఇంకొక డెవిల్కి. అంటే ఈ ఏరియాలో సాతానుగాడు హీఈస్ ట్రయింగ్ టు రీడ్ అవర్ క్యారెక్టర్ అండ్ నేచర్ అన్నది మనం గమనించుకోం. అంటే ఏదో మనం సాలిట్యూడ్లో కూర్చున్నాం, ఒక్కళ్ళమే కూర్చున్నాం, ఏదో ఇష్యూ అయింది లైఫ్లో, మనం ఒక్కళ్ళమే ఆలోచిస్తున్నాం, మన లైఫ్లో జరిగిన వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం, దేవుడు నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్లోనే మనం అయినా కానీ దేవుడి కోసం నిలబడాలని ఎక్కడో చిన్న ఆశ వస్తూ ఉంది. వాడు హీ సిట్స్ అండ్ రీడ్స్ అవర్ నేచర్. మనం ఇంకెక్కువసేపు కూర్చుని దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకోండి థాట్, వాడు దాన్ని కరప్ట్ చేయడానికి మన దగ్గరికి వాడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఇది కొంచెం ఏజ్ దాటితే ఒక సాలిడ్గా ఒక 35-40 years బ్రతికితే మనందరి లైఫ్లో ఎక్కడో ఒక చోట, అది మ్యారిటల్ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో, హెల్త్ ఇష్యూసో, ఎక్కడో ఒక చోట వి ఫైండ్ అంటే వి ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నెగ్లెక్టెడ్ అస్ ఇన్ సమ్వేర్. ఎక్కడో నా లైఫ్కి అంత ఇంపార్టెన్స్ లేదేమో, దేవుడు నన్ను పెద్దగా పట్టించుకోలేదేమో, దానికి దేవుడు ప్రేమకు సంబంధించిన ఛాయలు పెద్ద కనిపించకపోతే మనం కూర్చుకునే ఆలోచనలు ఉంటాయి చూసారా, ఈవిల్ వాడు ఆలోచనలు కూడా రీడ్ చేసి వాటి మీద వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు అని. సో ఈ రైటింగ్స్లో నుంచి ఏం చేస్తున్నాడు సిఎస్ లూయిస్ అంటే వాడు మన ఎనిమీ సైడ్ నుంచి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ఆర్ ఎనిమీ. అండ్ మనం కేర్ఫుల్గా ఉండాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలా, ఒక్కళ్ళకే అట్లాంటి ఫీలింగ్ వస్తున్నప్పుడు మనం ప్రాపర్ ఫెలోషిప్లోనో ప్రాపర్ గైడెన్స్లోకి వచ్చి మన థాట్ని అంటే కొంచెం దాన్ని అనలైజ్ చేయగలిగే వాళ్ళతో అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ యూజువల్గా ఏం చేస్తుంది తెలుసు, అట్లాంటి టైంలో మనం ఇంకా ఐసోలేట్ అయిపోయి ఒక్కళ్ళమే కూర్చుని దాని మీద రుబ్బడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రుబ్బుడిలో వాడు మనల్ని ఇంకా మోసం చేస్తాడు. సో అంటే ఇది ఆ లెటర్స్లో నుంచి ఒక చిన్న పార్ట్ తీసాను ఇది యాక్చువల్గా. ఎందుకు అంటే
సిఎస్ లూయిస్ ఎనిమీ స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ లాగా దీంట్లో నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన దీంట్లో నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. సో అయితే మనం రైట్ చదువుతారా? ఐ హ్యావ్ మేడ్ నో అటెంప్ట్, కంటిన్యూ చేయండి. I have made no attempt to identify any of the human beings mentioned in the letters. But I think it very unlikely that the portraits say of F.R. Spike or the patient's mother are wholly just. అండ్ ఫాదర్ స్పై కట్టుకుంటుంది. యా, There is wishful thinking in hell as well as on earth. ఓకే, ఇది మనం కొంచెం దీంట్లోకి వెళ్ళిన తర్వాత కానీ, ఎందుకు అంటే ఇప్పుడు ఫాదర్ స్పైక్ ఎవరు, పేషెంట్స్ మదర్ ఎవరు, ఏంటో మనకు తెలియకుండా ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రిఫేస్ మనకి చదవటం కొంచెం కష్టం అవుతుంది. సో ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రిఫేస్ మళ్ళీ మనం ఇన్ డ్యూ కోర్స్ ఎక్కడో వద్దాం నా దగ్గరికి, ఆ ఫాదర్ స్పైక్ ఎవరు ఇదంతాని. అయితే నేను ఐ జస్ట్ వాంట్ టు అంటే టేక్ యూ త్రూ ద క్యారెక్టర్ సమ్మరీ. నేను ఇది కూడా మీకు మన దాంట్లో పెడతాను, క్యారెక్టర్ సమ్మరీ. ఓకే, మన చర్చ్ గ్రూప్లో పెడుతున్నాను, మీరు అది ఓపెన్ చేస్తే ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్ దీంట్లో, ఆ క్యారెక్టర్ సమ్మరీ చూద్దాం. స్క్రూటేప్ అనే, అంటే యూజువల్గా డీమన్స్, ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ ఆర్ మ్యాస్కులైన్ బిబ్లికల్గా, ఫెమినైన్ జెండర్స్ మనకి ఎక్కడ కనిపిరు. సో నేను వాడు అన్న మాట, హీ అన్న మాట, ఆ ప్రొనౌన్ వాడటానికి ప్రయత్నం చేస్తారు. సో స్క్రూటేప్ అనే డీమను ఈ ఈవిల్ డీమన్స్ ఆర్గనైజేషన్లో ఒక పవర్ఫుల్ మెంబర్, అంటే ఒక రెవరెన్షియల్ రెస్పెక్ట్ని క్లెయిమ్ చేసుకునే ఒక 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 పెద్ద ఫిగర్ అన్నమాట. లోవర్ ఆర్కీ అనేది హెల్లో డీమన్స్ యొక్క ఆర్గనైజేషన్. ఈ స్టోరీ ఇదంతా మనకి, అంటే సిఎస్ లూయిస్తో యూ నీడ్ టు అజ్యూమ్ ఏ వరల్డ్, ఈయన ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. సో హెల్లో లోవర్ ఆర్కీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏం ఆర్గనైజేషన్ అయ్యా అంటే డీమన్స్ యొక్క ఆర్గనైజేషన్. లోవర్ ఆర్కీ అనే డీమన్స్ యొక్క ఆర్గనైజేషన్లో ఈ స్క్రూటేప్ అనే వాడేమో, వీడు ఒక అంటే సీనియర్ డెవిల్, ఒక ఇంపార్టెంట్ ప్లేసు, పవర్ఫుల్, అంటే మంచి పలుకుబడి ఉన్న సీనియర్ డెవిల్ అనమాట. అంటే వీడు కొంచెం సటిల్, అనలైజ్ చేయడం కష్టం, స్క్రూటేప్ని డిస్క్రైబ్ చేయడం కష్టం. స్మార్ట్, యారగెంట్, క్లెవరు, హేట్ ఫిల్డ్ అండ్ విషియస్ విత్ నో లవ్ ఆర్ రికార్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులంటే ఎక్కడ కూడా ఎటువంటి కనికరం లేకుండా మనుషుల్ని విపరీతంగా ద్వేషించేవాడు. యారగెంట్, క్లెవరు, హేట్ ఫిల్డ్, స్మార్ట్. ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకి రియల్ లైఫ్లో హ్యూమన్ బీయింగ్స్లో కూడా కనిపిస్తారు. యాక్చువల్గా వీటి జాబ్ ఏంటయా అంటే మనుషుల్ని టెంప్ట్ చేసే చిన్న డీమెన్స్ని వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి మెంటర్ వీడు. అంటే ఒక రకంగా టీమ్ లీడర్ని, మనుషుల్ని టెంప్ట్ చేసే ఈవిల్ డీమన్స్కి వీడు టీమ్ లీడర్ లాగా. టీమ్ లీడర్ అనే కంటే సీరియస్గా మెంటర్, వాళ్ళని గైడ్ చేసేవాడు. వీడు అందులో ఎక్స్పీరియన్స్డ్ ఓల్డ్ డీమన్ హూ అండర్స్టాండ్స్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ హ్యూమన్ నేచర్.
అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి డీమన్ అంటే ఈవిల్ అనగానే మనం ఆ కాంటెక్స్ట్లో ఆలోచిస్తాం. ఒకసారి జయరాజ్ అంకుల్ చెప్పినట్టున్నాడు, ఒకడంట దసరా రోజు దసరా వేషం వేసుకుంటానికి దయ్యం వేషం వేసుకుని తిరుగుతున్నాడంట. బాగా చీకటి పడిపోయిందంట. ఒక చర్చిలో మీటింగ్ జరుగుతూ ఉందంట. సరే వీడు మధ్యలో రోడ్డు మీద దయ్యంలాగా అన్నీ నల్లగా పెయింట్ వేసుకుని ఇట్లా వేసుకుని కొమ్ములు గిమ్ములు అన్నీ వేసుకుని ఉంటారు కదా, వస్తూ ఉంటే చినుకులు స్టార్ట్ అయినాయి అంట. అప్పుడే చర్చిలో మెసేజ్ ఏంటంటే, సాతాను గడు ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు అని పాస్టర్ గారు మెసేజ్ చెబుతున్నాడంట. ఇంకో 2-3 రోజులు దసరా పండుగ ఉంది. అప్పుడే చినుకులు స్టార్ట్ అయితే వీడికి భయం ఏంటి, ఈ వర్షంలో తడిస్తే పెయింట్ పోద్ది, మళ్ళీ పొద్దున మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి అని ఎక్కడ చూస్తూ ఉంటే చర్చి కనిపించిందంట. చర్చిలో బయట ఆ బాల్కనీ పోర్టుగా ఉంటుంది కదా, అక్కడ వర్షం పడదు కదా అని గబగబ వచ్చి నుంచున్నాడట అక్కడ. అప్పుడే మెసేజ్ ఏంటి అంటే, సాతానుగాడు ఏ రకంగా అయినా రావచ్చు, ఎట్టైనా రావచ్చు అని చెబితే అదిగో సాతాను అనగానే కాదు, అందరూ చర్చిలో మెంబర్స్ అంటే ముందు పాస్టర్ పారిపోయాడంట చెప్పేసి. అట్ బేసికల్గా మనకి సాతాను అంటే ఈవిల్ అంటే ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కానీ మనకు బైబిల్లో ఏముంటుందంటే వెలుగుదూత వేషం వేసుకుని బిలీవర్స్ దగ్గరికి వస్తాడని ఉంటుంది. వెలుగుదూత నెగిటివ్ క్యారెక్టర్ కాదు, ఏంజల్ ఆఫ్ లైట్. ఏంజల్ ఆఫ్ లైట్ డిస్గైజ్లో వస్తాడని అంటే చాలా చోట్ల అంటే దేశంలో కూడా ఇప్పుడు పెద్ద చదువు లేనివాడు, కొంచెం షాబీగా ఉండేవాడు, పిచ్చికి తిరిగేవాడు, వాడు రోడ్డు మీద వాడు అట్లాంటి వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళతో పెద్ద నష్టం ఉండదు. దేశంలో పెద్ద పెద్ద మోసాలు, పెద్ద పెద్ద స్కాములు ఎక్కడ జరుగుతాయి? సూటు బూట్ వేసుకుని మంచి మంచి డిగ్రీలు సంపాదించుకుని ఏసీ రూమ్లో కూర్చుని చాలా పాలిష్డ్ లాంగ్వేజ్ మాట్లాడతా చాలా డిగ్నిఫైడ్గా కార్లలో తిరిగేవాళ్ళు, ఫ్లైట్లలో తిరిగే ఆ లెవెల్లో జరిగే మోసాలు మామూలుగా పిచ్చోళ్ళ దగ్గర ఎందుకు జరుగుతాయి? ఆడు పిచ్చోళ్ళలాగా రోడ్డు మీద కనిపించాడు అనుకో, వాడితో సమాజానికి వచ్చే నష్టం చాలా తక్కువ. కానీ సమాజానికి వచ్చే నష్టం యాక్చువల్గా ఈ ఫుల్ పాలిష్డ్గా కనిపించే బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళతోనే ప్రమాదం ఎక్కువ. ఈవిల్ కూడా అంతే. అంటే మనకి వాడు నల్ల ప్యాంటు నల్ల చొక్కా వేసుకుని ఒక పెద్ద ఎర్రది నల్లదో ఒక పెద్ద టవలు కొమ్ములు వండుకుని వాడు ఆ టైప్లో అసలు ఉండడు. వాడు బిలీవర్స్లో వన్ ఆఫ్ ది టాప్ బిలీవర్గా ఉంటాడు. మన బైబిల్ భాష అంటే అన్ని మోరల్గా టాప్ స్టాండర్డ్లో ఉండేవాళ్ళగా ఉంటేనే మోసపోతాం, లేకపోతే ఆడితే ఎందుకు మోసపోతాం? సో ప్రాబ్లం ఏంటి అంటే వీడు అంటే ఈ స్క్రూటేప్ వీడికున్న మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే వాడు హ్యూమన్ నేచర్ని బాగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని మనుషులు నరకానికి వెళ్ళడానికి వాళ్ళని కరప్ట్ చేయడం అన్నది వాడుకున్న మెయిన్ ఇంట్రెస్ట్లో ఒకటి అని. దీంట్లో అంటే ఈచ్ లెటర్ ఈజ్ రిటర్న్ బై స్క్రూటేప్. దీంట్లో లెటర్స్ ఉన్నాయి, 31 లెటర్స్ ఉన్నాయి. ప్రతి లెటరు వాడు రాసేదే. వాడు నెవ్యూ ఉంటాడు వామ్వుడ్ అని. వామ్వుడ్ అన్నది యాక్చువల్గా బైబిల్లో పేరే. యాక్చువల్గా వామ్వుడ్ అన్నది ఒక ప్లాంట్. ఆ ప్లాంట్ వాటర్లో పడిన దేంట్లో మిక్స్ చేసిన ఒకలాంటి అంటే భయంకరమైన చేదు వాటర్గా మారిపోతాయి. కొన్ని చోట్ల దీన్ని మెడిసిన్గా వాడతారు, కొన్ని చోట్ల పాయిజన్గా కూడా ఇది పనిచేస్తుంది. సో ఆ వామ్వుడ్ అన్న నేము వాళ్ళ నెవ్యూ నేము. సో ఆ నెవ్యూకి ఈయన రాస్తుంటాడు. దీంట్లో ఉన్న నేరేటివ్ అంతా కూడా
స్క్రూ టేపు వాళ్ళ నెవ్యూకి రాస్తున్న టర్మినాలజీలోనే ఉంటుంది. అయితే ఇది ఎవరి గురించి రాస్తూ ఉంటాడంటే అంటే కొన్ని చోట్లేమో ఆ వామ్వుడ్ అంటే చాలా ఇష్టము, ప్రేమ, వామ్వుడ్కి మంచిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అంటే క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే స్క్రూ టేప్ది ఆ వామ్వుడ్కి లెటర్స్ రాస్తున్నప్పుడు కొన్ని చోట్లేమో వామ్వుడ్కి అంటే మంచిగా ఉన్నట్టు, క్లోజ్గా ఉన్నట్టు, మంచిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైము కొన్ని పదాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ష్రూడ్గా, చాలా సీరియస్గా, చాలా కఠినంగా వామ్వుడ్తో మాట్లాడుతున్న లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది ఆ డీమన్ క్యారెక్టర్. మాటల్లో మాట్లాడుతుంటే మంచిగా ఉన్నట్టే ఉంటాడు, చాలా కేరింగ్ ఉన్నట్టే ఉంటాడు. కానీ ఆ కేరింగ్ మాటల్లో నుంచి చాలా షార్ప్గా అవతలోని హర్ట్ చేసే, అంటే నేను సుపీరియర్ని, అంటే బాగా కలిసి ఉన్నట్టే ఉంటాడు, మంచిగా ఉన్నట్టే ఉంటాడు. కానీ నేను సుపీరియరు, నువ్వు నా కింద ఉండాలా అన్న ఒకలాంటి డామినెన్స్ని చూపించడానికి ప్రయత్నం చేసే తత్వం. ఇది యూజువల్గా ఈ క్యారెక్టర్స్ అన్నీ హ్యూమన్ బీయింగ్స్లోనే ఉంటాయి కదా. ఆడు ఎంతసేపటికి దేవుణ్ణి ఎనిమి అని అడ్రస్ చేస్తూ ఉంటాడు, శాటన్ని ఆర్ ఫాదర్ బిలో అని శాటన్ని ఫాదర్ అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో వీడికి అంటే ఏ లెవెల్లో ఉంటాడు అంటే ఈ లోవర్ ఆర్కీ అనే ఈ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా డీమన్స్ని కూడా మ్యానిపులేట్ చేయగలిగే తెలివి కలిగినోడు. సో ఒక ఆర్గనైజేషన్లో మ్యానిపులేటివ్ నేచరు, అందరినీ సమానంగానే ఉన్నారు, మంచిగానే ఉంటాడు అన్నట్టు చూపిస్తానే ఎవడిని అక్కడ పెట్టి వాడు సుపీరియారిటీ వాడు చూపించుకునేవాడు. అవతలోడు నేచర్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వాడిని మ్యానిపులేట్ చేసి, అవసరమైతే వీడి ఆర్గనైజేషన్లో వీడి కింద ఉన్న వాడిని కూడా మ్యానిపులేట్ చేసే ఒక నేచర్ కలిగిన ఒక సీనియర్ ఓల్డ్ డీమన్ వీడు స్క్రూ టేప్. ఈ స్క్రూ టేప్ ఈడిదే లెటర్స్ అన్నీ. సో వీడు ఎవడికి రాస్తాడు అంటే వామ్వుడ్ అనేవాడికి రాస్తాడు. వామ్వుడ్ ఎవరు అంటే స్క్రూ టేప్ యొక్క నెవ్యూ. వీడు కొంచెం ఇన్కాంపిటెంట్, వీడు స్క్రూ టేప్ గార్డియన్షిప్ కింద ఉంటాడు, వాడు కేర్ టేకింగ్లో ఉంటాడు. వీడు యంగ్ డీమను, ఇప్పుడిప్పుడే జాబ్లోకి వచ్చినాడు, వాడికే లెటర్స్ ఇవన్నీ రాసేది. ఈ లెటర్స్ అన్నీ కూడా మనుషుల్ని నరకానికి ఎట్లా పంపించాలి అన్న సబ్జెక్ట్తోనే వీళ్ళకి రాస్తాడు. అయితే ఈ వామ్వుడ్ క్యారెక్టర్ ఏంటంటే, ఈ వామ్వుడ్ బేసికల్గా కొంచెం ఇర్రెస్పాన్సిబుల్, కొంచెం లేజీ, కొంచెం ఇమ్మెచ్యూర్. వీడంత మెచ్యూర్ డీమన్ కాదు, రెస్పాన్సిబిలిటీ అంత తీసుకోడు, కొంచెం లేజీగా ఉంటాడు. కాకపోతే యంగ్ కాబట్టి యూత్ఫుల్ యారగెన్స్ చూపిస్తూ ఉంటాడు. ఇది ఇంట్లో సీన్లాగా ఉంటాయి. అంటే కొంచెం ఈజీగా బద్ధకంగా చేసే పనులు ఉంటాయి కదా, పెద్ద కష్టంగా లేకుండా ఈజీగా చేసే మెథడ్స్, అంటే షార్ట్ కట్లో చేసే విధానాల్లో వాడు పనులు చేస్తూ ఉంటాడు. దానివల్ల వాడికి పెద్ద రిజల్ట్ కనిపించదు. ఆ రిజల్ట్ కనిపించిన ప్రతిసారి ఆ స్క్రూ టైప్ ఏం చేస్తూ ఉంటాడంటే వీడిని రిబ్యూక్ చేస్తూ ఉంటాడు. సో వీడేంటి అవకాశాలను వాడుకుంటా, సీరియస్గా పని చేయకుండా, లేజీగా ఉంటా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటా, కొంచెం ఈజీగా వర్కౌట్ చేసే మెథడ్స్ని చేస్తూ ఉంటే ఈ సీనియర్ స్క్రూ టైప్ ఏం చేస్తూ ఉంటాడంటే, అరే నువ్వు బద్ధకంగా ఉన్నావు, నువ్వు సరిగ్గా చేయట్లేదు వర్క్ అని చెప్పి వాడు యూత్ఫుల్ యారగెన్స్ని రిబ్యూక్ చేస్తూ ఉంటాడు. అంటే మనుషుల్లోనే కాదు డీమన్స్లో కూడా ఇవే నేచర్స్ ఉంటాయి అన్నట్టు రాశాడు. అంటే యూత్ అంటే యంగ్ పీపుల్లో ఉండేది ఏంటి అంటే ఆ యూత్ఫుల్ యారగెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము ఇర్రెస్పాన్సిబిలిటీ, నెగ్లిజెన్స్, లేజినెస్ ఉంటుంది. ఇళ్ళల్లో జనరల్గా చూసినప్పుడు. అండ్ ఇది ఎందుకు అంటే
ఇందాక స్క్రూ టేప్ గురించి చదువుతున్నప్పుడు పెద్దోళ్ళగా మనలో ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలా, వామ్వుడ్ గురించి చదువుతున్నప్పుడు యంగ్స్టర్స్గా మనలో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ వాడు డ్రైవ్ చేస్తాడు హ్యూమన్ బీయింగ్స్లో. ఇప్పుడు జనరల్గా యంగ్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి ఇంట్లో, వాడికి పని చెప్తే అంత అటెంటివ్గా చేయరు, లేజీగా చేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పొద్దున్నే లగవమన్న పాయింట్ ఉందనుకోండి, దాన్ని అంత రెస్పాన్సిబుల్గా తీసుకోరు. ఇంట్లో ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఏదైనా ఉంటే వర్క్ ఏమని చెప్పామనుకోండి, అంత ఎఫెక్టివ్గా అంత అటెంటివ్గా దాన్ని చేయరు, లేజీగా చేస్తారు. అది కూడా ఏం చేస్తారు, కొంచెం ఈజీ వేలో చేస్తారు, వాళ్ళు పెద్ద పని చేయకుండా ఉండేటట్టు చేస్తారు. చేసి మళ్ళీ ఎందుకు అట్లా చేశారా అంటే కొంచెం ఎదురు తిరిగి మాట్లాడటం, దాన్ని క్వశ్చన్ చేయడం చేస్తారు. ఇది పిల్లల్లో జనరల్గా కనిపించే లక్షణాలు. ఇదే లక్షణం వామ్వుడ్లో కనిపిస్తుంది. ఇందాక స్క్రూ టైప్లో ఉన్న లక్షణాలన్నీ పెద్దోళ్ళలో కనిపిస్తాయి. మంచిగా ఉన్నట్టే ఉండి, అరే మంచిగా ఉన్నాడు కదా అర్థం చేసుకుంటున్నారు అనే లోపలే నేనే సుపీరియర్ నేను చూపించుకోవడానికి ప్రయత్నం చేసి, ప్రతిదానికి అవతలని రెబ్యూక్ చేసి, మాటల్ని మ్యానిపులేట్ చేసి, ఒకలాంటి డామినెన్స్ని చూపించే క్యారెక్టరు. అందుకే మనకు బైబిల్లో తల్లిదండ్రులకి సన్మానించమని పిల్లలకి కమాండ్ ఎట్లయితే ఉందో, పిల్లలకి కోపం పుట్టించొద్దు అని చెప్పి తల్లిదండ్రులకి కూడా హెచ్చరిక ఉంది బైబిల్లో. బైబిల్లో ఉట్టి పిల్లలకే హెచ్చరిక లేదు. మనం అన్ఫార్చునేట్గా పిల్లలకున్న హెచ్చరికను హైలైట్ చేసి తల్లిదండ్రులకు ఉన్న హెచ్చరికని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. బేసికల్గా అది స్క్రూ టైపు డామినెంట్ క్యారెక్టర్ ఏమో మనలో కూడా కనిపిస్తుందేమో. సో వీడు ఇట్లాంటివి చూపిస్తున్నాడు. అంటే అసలు ఎజెండా మీద ఫోకస్ చేయడు, కానీ ఇక్కడ ఒక పేషెంట్ ఉంటాడు, ఆ పేషెంట్ని కొంచెం ఇబ్బంది పెట్టే టైంలో అంటే కొంత వరకే చేస్తా, దాంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ వామ్వుడ్. సో వీళ్ళిద్దరూ అంటే మెయిన్ క్యారెక్టర్స్ డీమాన్ దీంట్లో. దాని తర్వాత పేషెంట్ ఒక ఆయన ఉంటాడు. దేర్ ఈజ్ అనదర్ క్యారెక్టర్ ఇన్ దిస్. అంటే వీళ్ళిద్దరూ ఈ లెటర్స్లో. ఈ పేషెంట్ ఎవరు అంటే సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్గా చేసినాడు, ఆర్డినరీ యంగ్ మ్యాన్. భయంకర అంటే ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉంది చుట్టూ, వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. లైఫ్ ఎట్లుంటుందో, ఫ్యూచర్ ఎట్లుంటుందో పెద్ద హోప్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉండవు. అయితే క్రిస్టియానిటీ గురించి ఇది కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండి అంటే వాడు రోజు చేసే పనులు, క్రైస్తవత్వం గురించి వాడుకున్న ఆలోచనలు, వాడి మైండ్లో క్రైస్తవత్వాన్ని గురించి వాడు కొంత ఆలోచిస్తూ ఉంటాడు. సో వాడి మైండ్లో ఉన్న ఆలోచనలు వీళ్ళిద్దరూ లెటర్స్కి సంబంధించి సబ్జెక్ట్ అవుతుంది. సో దేని గురించి మాట్లాడుతూ ఉంటాడు స్క్రూ టైప్ అంటే, వామ్వుడ్తో ఒక యంగ్ క్రిస్టియన్, వాడు క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి వచ్చిన క్రిస్టియన్ బ్రాటప్ ఒకటి ఉంటుంది, కానీ క్రిస్టియానిటీ గురించి అదేనా కాదా తెలుసుకోవాలన్న ఆలోచన ఇంకో పక్క నడుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న సిట్యువేషన్స్, లైఫ్, వాడి ఎగ్జిస్టెన్స్ గురించి ఇంపాక్ట్ ఈ ఆలోచనల మీద ఉంటాయి అతని మీద. సో వాడి మైండ్లో ఏదైతే ఆలోచిస్తుంటాడో లైఫ్ గురించి, అంటే చుట్టుపక్కల ఉన్న సిట్యువేషన్స్, పెరిగిన ఎన్వైరన్మెంటు, వాడుకున్న ఆలోచనలు, వీడి ఆలోచనలు అన్నది స్క్రూ టైప్కి వామ్వుడ్ డిస్కషన్స్కి మధ్యలో వాటి ఇద్దరు డిస్కషన్స్కి సబ్జెక్ట్ అవుతుంది. అంటే సిఎస్ లూయిస్ ఏం చేయడానికి ప్రయత్నం చేశాడంటే, ఒక నార్మల్ క్రిస్టియన్ వాడి జీవితంలో స్ట్రగుల్ అవుతా, వాడు చిన్నప్పటి నుంచి పెరిగిన వాడుకున్న ఎక్స్పీరియన్సెస్లో నుంచి దేవుడు గురించి వాడు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు చూసారా. ఆ ఆలోచనని సాతానుగాడు ఎలా వాడుకొని మోసం చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో దాన్ని సబ్జెక్ట్ కింద తీసుకున్నాడు. అర్థమవుతుందా నేను చెప్తున్నది? వాడు ఏది తీసుకున్నాడు అనేది. ఒక కామన్ మ్యాన్
లైఫ్లో స్ట్రగుల్ అవుతా. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్. అండ్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రిసెషను, జాబ్లెస్నెస్, మనకి ఉన్న ఇన్సెక్యూరిటీస్, బయట లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నాడు యంగ్ మ్యాన్. వాడికి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ బ్రాటప్ ఉంది, కానీ క్రిస్టియన్ బ్రాటప్ ఉంది కానీ క్రిస్టియానిటీ గురించి కరెక్ట్ ఫౌండేషన్స్ లేవు. సో వాడు క్రిస్టియానిటీ గురించి వాడు కొంత ఆలోచించుకుంటున్నాడు, ఉన్న సిచ్యువేషన్స్లోంచి దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. సో వీడి ఆలోచనల్ని మ్యానిపులేట్ చేయడం అంతా ఈ లెటర్స్. ఈ ఆలోచనలు స్క్రూ టేప్ లెటర్స్కి సబ్జెక్ట్ అవుతుంది. ఎనిమీ గాడ్. సో వీడు లైఫ్లో ప్రాపర్గా సెటిల్ అయ్యి దేవుడు చిత్తంలోకి వెళ్ళాలి అని వాడికి ఇంతకుముందు జరిగిన ఇష్యూస్, ప్రస్తుతం ఉన్న ఇష్యూస్, దేవుడి గురించి తెలుసుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్న ఇష్యూస్లో వాడు థాట్ ఉంటుంది చూసారా, వాడొక్కడే వాడి జీవితం గురించి వాడు ఆలోచించుకుంటుంటాడు చూసారా. ఆ ఆలోచనని మ్యానిపులేట్ చేసే విషయంలో స్క్రూ టేపు వామ్వుడ్కి లెటర్ రాస్తుంటాడు. అంటే కామన్గా మనలాంటి క్రిస్టియన్ థాట్ లైఫ్కి సంబంధించి ఈవిల్ స్పిరిట్స్ యొక్క డిస్కషను ద సబ్జెక్ట్ ఆఫ్ దీస్ లెటర్స్ అవుతుంది. అయితే ఈ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ఏంటంటే హీ ఈస్ థాట్ఫుల్, ఆనెస్ట్, ఇంటలెక్చువల్, సిన్సియర్ అండ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిస్ వీక్నెసెస్. పేషెంట్. వీడు పేషెంట్. యాక్చువల్గా వాడుకున్న వీక్నెసెస్ తెలుసు. హీఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిస్ వీక్నెసెస్. ఆడుకున్న బలహీనత ఏంటో తెలుసు. వాడు ఆనెస్ట్ ఉంటాడు. అరే నాకు ఇది ఉంది అంటే ఒక ట్రూ అంటే ఒక 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 మంచి చర్చ్ కమింగ్ యంగ్ మ్యాన్లోకి ఉండే లక్షణాలు. అన్న తెలుసన్నా నేను కరెక్ట్ కాదని ఒప్పుకుంటారు చూసారా. ఆనెస్టీ ఉంటుంది. వాడి వీక్నెస్ ఏంటో వాడికి తెలుసు. తెలివిగలిగినోడు, సిన్సియర్. వాడికి యాక్చువల్గా దేవుడి గురించి, ఫెయిత్ గురించి కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. వాడికి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వాడికి హెల్ప్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఒక క్రిస్టియన్ మదర్ దగ్గర పెరుగుతాడు, చర్చిలో పెరుగుతాడు, కానీ అది పెద్ద హెల్ప్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కాదు. చాలామంది క్రిస్టియన్స్కి ఇది ఒక పెద్ద అంటే ఇంతకాలం దేవుడి గురించి తెలిసే కానీ మనకేం తెలియదు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటాయి. సో అయితే వీడేం చేస్తాడంటే వీడికి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. వీడికి కొన్ని టెంప్టేషన్స్లోంచి వెళ్తుంటాడు. మోరల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. వాడికి కొంచెం అంటే ఒకలాంటి సెక్షువల్ టెంప్టేషన్స్లోంచి వెళ్తూ ఉంటాడు. వాటిని రెసిస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది? దేవుణ్ణి తెలుసుకుంటా వాటిని రెసిస్ట్ చేస్తున్నప్పుడు వాడికి మంచి అవుట్కమ్ వస్తూ ఉంటుంది. హీ కుడ్ యాక్చువల్లీ రెసిస్ట్ అండ్ ఓవర్కమ్ హిస్ వీక్నెస్. సో హీఈస్ అంటే బిగినింగ్ టు టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ లైఫ్. కానీ పూర్తిగా వాడు ఆ వీక్నెస్లో నుంచి బయటకు రాలా. సో వాడు ఇట్లాంటి సినారియోలో ఉన్న ఒక యంగ్ మ్యాన్, వాడు పేషెంట్. ప్రాపర్ పెరిగింది క్రిస్టియన్ ఫ్యామిలీయే, కానీ పెద్ద హెల్ప్ లేని క్రిస్టియన్ ఫౌండేషన్. అప్పుడప్పుడే దేవుడి గురించి తెలుసుకుంటున్నాడు. వాడు సిన్సియర్గా ఉన్నాడు. వాడిలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, వాడు ఒప్పుకుంటున్నాడు. దేవుడి గురించి నేర్చుకుంటున్న ఫెయిత్లో నుంచి వాడుకున్న వీక్నెసెస్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రెసిస్ట్ చేస్తున్నప్పుడు వాడికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది బయటికి. సో కొంచెం ఎంకరేజింగ్ ఉన్నాడు. అరే నేను దేవుడిలో ఉండొచ్చు, నడవచ్చు అన్న కొంత ఎంకరేజ్మెంట్ ఉంది. కానీ వాడుకున్న వీక్నెసెస్ అన్నిటిని ఇంకా జయించలా. ఆ ఫెయిత్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. వీక్నెసెస్ విషయంలో ఆనెస్ట్గా అవేర్నెస్లో ఉన్నాడు. సో వీడు మైండ్లో ఉన్న ఆలోచనలు ఈ స్క్రూ టేప్ లెటర్స్లో సాతాను అంటే అక్కడ స్క్రూ టేప్ లెటర్స్లో మెయిన్ సబ్జెక్ట్. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న ఒక యంగ్ మ్యాన్ని ఎట్లా మనం టెంప్ట్ చేసి పడేయచ్చు, ఎట్లా మనం వాడి ఆలోచనల్లో మనం ఆలోచనలు మ్యానిపులేట్ చేయొచ్చు అన్నది ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ డెవిల్
ఇట్లా యూత్ఫుల్ యారోగెన్స్ ఉండి లేజీగా ఉండే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే ఒక యంగ్ డెవిల్కి లెటర్ రాస్తున్నాడు అనమాట. అంటే ఇదేంటంటే ఇప్పుడు ఆ పేషెంట్ ప్లేస్లో మనం ఉండి దేవుళ్ళలో కొంచెం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన వెనకాల ఈవిల్ గేమ్ ప్లాన్ ఏంటో సిఎస్ లూయిస్ తీసుకొచ్చి బెంచ్ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పేషెంట్కి ఎంగేజ్మెంట్ అవుతుంది, ఒక ఫియాన్సే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫియాన్సే కొంచెం కైండ్, లవింగ్, అట్రాక్టివ్, డెడికేటెడ్ యంగ్ క్రిస్టియన్ ఉమెన్. షీ ఈజ్ అ వర్జిన్, ఫుల్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ పోర్ట్రేడ్ యాజ్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ పర్సన్ అని. కాకపోతే బేసికల్గా ఇట్లాంటి వ్యక్తుల గురించి స్క్రూటేప్లో ఉండే ఒకలాంటి డిస్లైక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈమెని కొంచెం అన్ప్లెజెంట్ క్యారెక్టర్గా చూస్తూ ఉంటాడు స్క్రూటేప్, ఎందుకంటే ఆల్రెడీ వీటితో సంబంధంలోకి వస్తుంది. సో ఆమెకున్న లక్షణాలు ఏంటంటే అట్రాక్టివ్ ఉంటుంది. సో వాడిని పక్కకు లావడం అన్నది కొంచెం కష్టం, బికాజ్ ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉంటుంది అమ్మాయి, వైజ్ ఉంటుంది, మంచి వర్చ్యూస్ ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా గుడ్ పర్సన్ అమ్మాయి. కానీ అమ్మాయికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. ఏంటి ఆ వీక్నెస్ అంటే, ఇప్పుడు తనకి ఉన్న వ్యూ ఆఫ్ స్పిరిచువాలిటీయే రైట్ అన్న ఒక లక్షణం ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమందికి అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనే ఇటు ప్రేయర్ఫుల్, తెల్ల బట్టలు వేసుకుంటేనే ఇట్లాంటి కొన్ని ఒక ఫిక్స్డ్ నారో మైండ్ సెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంటుంది చూసారా, అట్లాంటిది ఉంటుంది ఆమెకి. అంటే ఆమె పెరిగిన చర్చ్ ఎన్వైరన్మెంట్ అయి ఉండొచ్చు. అదర్వైజ్ అన్ని మంచి లక్షణాలు, చూడటానికి అట్రాక్టివ్, చాలా స్ట్రాంగ్ గుడ్ పర్సన్. ఆ వ్యక్తి ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తితో ఆ అమ్మాయిది ఎంగేజ్మెంట్ అవుతుంది. సో అమ్మాయి ఎఫెక్ట్ వీడి మీద ఉంటుంది. సో ఈ స్క్రూటైప్ ఏం చేస్తాడు అంటే, ఈ ఫిక్స్డ్ థాట్ ఉంటుంది చూసారా స్పిరిచువాలిటీ గురించి ఈ అమ్మాయిది, దాన్ని వాడుకుని వీడిని చెడగొట్టాలని కూడా ట్రై చేస్తుంటాడు. సో అంటే ఓపెన్ టు ద స్క్రిప్చర్స్, ఆ ఓపెన్నెస్ టువర్డ్స్ ద స్క్రిప్చర్స్ లేకుండా మనకు ఒకలాంటి స్ట్రాంగ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది స్పిరిచువల్గా, ఒక ట్రెడిషన్లో పెరిగి నా వరకు నేను కరెక్ట్గా ఉంటానేమో కానీ ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇంకొకరిని తప్పుదోవలోకి తీసుకెళ్ళటానికి కూడా దారితీస్తుంది. సో ఇది ఒక అంటే ఒక డేంజర్. అంటే ఇప్పుడు నేను ఒక దీంట్లో పెరిగా, నా చర్చ్ ట్రెడిషన్లో ఇదే స్పిరిచువాలిటీ అని నాకు ఒక నారో అప్రోచ్ ఉంది. క్యారెక్టర్ పరంగా నేను కరెక్ట్గా ఉంటా, ప్రేయర్ కరెక్ట్గా చేసుకుంటా, నేను కరెక్ట్గా ఉంటున్నా బేసికల్గా. కానీ నాకు స్పిరిచువాలిటీ గురించి నాకున్న ఒక నారో అప్రోచ్ ఉంటుంది చూసారా, ఆ నారో అప్రోచ్ని ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు స్క్రూటైప్, ఎవరిని, ఈ ఎంగేజ్మెంట్ అయిన ఈ అబ్బాయిని చెడగొడతానికి. సో నేను ఓపెన్ టు బైబుల్ లేకపోతే, అంటే నాకు అంటూ చిన్నప్పటి నుంచి ఒక ట్రెడిషన్లు పెరుగుండొచ్చు చర్చ్లో, ఆ పెరగడం వల్ల నా క్యారెక్టర్ మంచిగా ఉండుండొచ్చు. కానీ నన్ను నేను ఎప్పుడూ బైబుల్ విషయంలో ఓపెన్గా పెట్టుకోకపోతే, ట్రూత్ నేర్చుకోవడానికి, ఆ ట్రెడిషన్లో నుంచి బయటకు వచ్చి సత్యానికి అంటే నేను నా స్టాండ్ని వాక్యంతో చెక్ చేసుకోవడానికి నేను రెడీగా లేకపోతే, నా స్పిరిచువల్ స్టాండ్ని ఇంకొకరిని పడగొడటానికి సాతాను వాడుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది అర్థమైందా? ఇది ఎంత డేంజరస్ థింగ్. అంటే ఇప్పుడు మోకాళ్ళు వేస్తేనే ప్రార్థన చేయడం అన్న కాన్సెప్ట్ ఉందనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే వాళ్ళు పెరిగిన అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు స్పిరిచువల్గా, అట్లా పెరిగారు కాబట్టి. కానీ బిబ్లికల్గా దాంట్లో నుంచి నా స్టాండ్ కరెక్ట్ చేసుకునేది లేకుండా ఫిక్స్డ్ రిజిడ్ స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటే నాకున్న స్పిరిచువల్ చాదస్తం అయిపోద్ది. అది పక్కనోడు స్పిరిచువాలిటీని చెడగొడతానికి సాతాను దాన్ని వాడుకుంటాడు.
సో ఒక పక్క డిస్లైక్ చేస్తానే ఈ పేషెంట్ యొక్క ఫియాన్సీని ఈ స్క్రూ టైప్ ఏం చేస్తాడు అంటే ఈమెలో ఉన్న ఈ క్యారెక్టర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అన్ని మంచి క్యారెక్టర్స్, పైగా రైట్ సెట్ ఆఫ్ బిలీవర్స్ని కూడా ఈమె తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆయన. సో ఈమె ద్వారా వాడు ఇంకా మంచిగా వెళ్ళటానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఈమెలో ఉన్న ఒక చిన్న ఆ క్యారెక్టర్ని వాడుకుని స్పిరిచువాలిటీలో ఒక ఫైట్ తీసుకొచ్చే స్ట్రాటజీ ప్లాన్ చేస్తూ ఉంటాడు స్క్రూ టైప్. సో వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ. వీ షుడ్ బి ఆల్వేస్ ఓపెన్ టు ద స్క్రిప్చర్స్. నాకు అంటే నా లైఫ్లో ఇది టెస్టెడ్, అంటే నేను ఇట్లా పెరిగాను, దీనివల్ల నాకు మంచి జరిగింది, నేను కరెక్ట్గానే ఉన్నాను అని నాకు అనిపించిన నేనేం చేయాలంటే ప్రతిసారి స్క్రిప్చురల్ ట్రూత్కి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకుని వెరిఫై చేసుకుని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఓపెన్ ఉండాలి. ఓపెన్ లేకుండా నేను రిజిడ్గా ఉన్నాను అంటే సాతానుగాడు దాన్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకో క్యారెక్టర్ ఎవరు అంటే పేషెన్స్ మదర్. ఈమె క్రిస్టియన్, చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ క్రిస్టియానిటీ నేర్పిస్తుంది వాడికి. అయితే ఈమెకి బేసికల్గా గ్లటనీ అన్నది ఒక వీక్నెస్. మంచి చేయడం, తినటం, తినిపించడం, ఇది ఒక వీక్నెస్ ఉంటుంది ఆమె. అంటే ఆమె దాంట్లో ఆక్యుపైడ్ ఉంటుంది. ఈ ఆక్యుపైడ్గా ఉండే క్యారెక్టర్ని స్క్రూ టైప్ చాలా వెరైటీగా వాడతాడు. ఇప్పుడు వాడు కాన్సెప్ట్ ఎంత ఏంటంటే ఈ పేషెంట్ని వీడు కొంచెం మంచి దారిలో వెళ్తున్నాడు, నేను పడేయాల. పడేయడానికి ఇటు చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫియాన్సే, ఎంగేజ్మెంట్ అయిన ఫియాన్సే ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళమ్మ క్రిస్టియనే కానీ క్రిస్టియానిటీలో పెంచుతుంది కానీ బట్ షీ ఈజ్ ఆక్యుపైడ్ విత్ సర్టన్ థింగ్స్. మంచి ఫుడ్ తయారు చేయడం, తినటం, తినిపించడం. సో అంటే దేన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలో తెలియక రాంగ్ ప్రయారిటీస్ కలిగిన ఒక మదరు, మంచి మదరు, క్రిస్టియానిటీలోనే పెంచింది కానీ లైఫ్ గురించి ప్రాపర్ ప్రయారిటీస్ లేని మదరు. దాని తర్వాత ఒక మ్యారీడ్ కపుల్. ఈ మ్యారీడ్ కపుల్ ఈ పేషెంట్ని వదిలిపెడతారు. అంటే ఎందుకు వదిలిపెడతారు అంటే వీళ్ళు ఒకప్పుడు ఈ పేషెంట్ని ఎథియిజంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. సో ఈయనకి ఎప్పుడైతే ఈ ఎంగేజ్మెంట్ అయ్యి ఒక ప్రాపర్ గైడెన్స్ జరుగుతూ ఉంటుందో ఈయన వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. సో ఇది ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కాకుండా ఎనిమి గాడ్. ఈ గాడ్ గురించి స్క్రూ టైప్కి ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవర్ ప్రెజెంట్, పవర్ఫుల్, బీయింగ్ కేపబుల్ ఆఫ్ లవింగ్ హ్యూమన్ వర్మిన్ అనే మాట వాడాడు. వర్మిన్ అంటే అర్థం ఏంటి అంటే నేను అక్కడ మీనింగ్ ఇచ్చాను. వైల్డ్ యానిమల్స్ that are believed to be harmful to crops, farm animals or game for that carry diseases అని. అంటే కొన్ని వైల్డ్ యానిమల్స్ జబ్బుల్ని తీసుకొని వస్తాయి. అవి ఏం చేస్తాయి పొలాల్ని. సో అంటే హ్యూమన్ అంటే అట్లాంటి వాటిని ఫార్మర్స్ ఏం చేస్తారంటే చంపేయడం, దూరంగా పెడతానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ హ్యూమన్ వర్మిన్స్ అన్న మాట వాడతాడు స్క్రూ టైప్. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎన్వైరన్మెంట్ని చెడగొడతాం, పరిస్థితులు పాడు చేయడం, అందరికి రోగాలు ఎక్కించే ఆ వైల్డ్ యానిమల్స్ టైపు ఈ హ్యూమన్ బీయింగ్స్ అని. అయితే వాడికి స్క్రూ టైప్కి ఒక్క విషయం అర్థం కాదు. ఏంటి అంటే ఇట్లాంటి పాయిజనస్ నేచర్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ని ఆయన ఎనిమి అంటే గాడ్ ఎందుకు ప్రేమిస్తున్నాడు వాడికి అర్థం కాదు. స్క్రూ టైప్కి అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నోడు నేను ఎందుకు ప్రేమిస్తున్నాడని. సో కంటిన్యూస్గా
ఒకలాంటి బ్యాటిల్ ఏంటి అంటే వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళాలి అన్న, హ్యూమన్ బీయింగ్స్ నరకాలకు తీసుకెళ్ళాలన్న బ్యాటిల్లో ఉంటాడు. కానీ స్క్రూ టైప్కి ఒక్కటి అర్థం కాని ఏంటంటే ఈ మనుషులు ఇంత పనికిమాలినోళ్ళు అయితే, ఇంత చండాల పోళ్ళు అయితే ఈయన ఎందుకు ప్రేమిస్తాడు? ఎనిమిని గెలవాలి అంటే వీళ్ళని ఎంత పాయిజనస్ చేస్తే అంత ఈజీ అవుతుంది బ్యాటిల్. ఇప్పుడు ఎనిమిని గెలవాలా? ఎనిమి ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాడు? హ్యూమన్ బీయింగ్స్ని కలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎనిమి ఎప్పుడు ఓడిపోతాడు? హ్యూమన్ బీయింగ్స్ ఆయన దగ్గర నుంచి దూరం అయితే అవుతాడు. వీడు ఎంత పాయిజనస్గా, ఎంత పనికిమాలితనంగా హ్యూమన్స్ తయారవుతున్నా ఈ స్క్రూ టైప్ ఎనిమి వాళ్ళని హేట్ చేయట్లా, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. సో స్క్రూ టైప్కి అర్థం కాని ఒకటే ఒక విషయం, హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకుంటాడు, మిగతా వాటి అన్నిటిని మ్యానిపులేట్ చేస్తుంటాడు. ఎంత మ్యానిపులేట్ చేసి సీన్ ఎంత చండాలం చేస్తున్నా ఈయనకి దేవుడైన ఎనిమి మాత్రం వాళ్ళని హేట్ చేయడు. సో ఇదొక్క పజిలింగ్ థింగ్ వాడికి ఈ లెటర్స్ అన్నిటిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పక్కన నుంచి దేవుడు నేచర్ని ఒక పెడస్టల్ మీద పెట్టడానికి ట్రై చేస్తుంటాడు లూయిస్. అంటే ఎన్ని క్యారెక్టర్స్ని హీఈస్ ట్రయింగ్ టు పుల్ ఇన్ టు దీస్ లెటర్స్ చూడండి. వాడికి ఏంటయ్యా అంటే ఎందుకు ఈయన వీళ్ళ గురించి ఎంత కేరింగ్ ఉంటాడు, ఎందుకు వీళ్ళని ఎంత ప్రేమిస్తాడు, వీళ్ళంతా చెడిపోయినా కానీ వాళ్ళని ఎందుకు హేట్ చేయడు అని వాడికి ఒక్క ఊరట ఎక్కడ దొరుకుద్దా అంటే, ఇంత ప్రేమించేవాడు వాళ్ళకి అన్నెసరీగా ఫ్రీ విల్ అనే చాయిస్ ఒకటి ఇచ్చాడు. దాన్ని నేను ఎన్కాష్ చేసుకుంటే ఎట్లయినా కానీ వాళ్ళని నేను చెడగొట్టేసి ఆయన ఓడిచ్చేయచ్చు అన్నది వాడి డిటర్మినేషన్ అనమాట. సో వాడి ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడం. వాడు ట్రై చేస్తే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అది కుదరనప్పుడు వాడు మనుషులకి ఇచ్చిన ఫ్రీ విల్ అన్న పాయింట్ ఒక్కదాన్ని వాడు పట్టుకుని దీన్ని ఎట్లయినా కానీ నేను ఎన్కాష్ చేసుకుని వాళ్ళు చెడగొడతాను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ వీళ్ళు తీసుకుంటారు. సో ఆయన ఏందో నాకు అర్థం కావట్లా, ఆయన గెలవలేకపోతున్నా. సో వీడి చేతిలో ఉన్న ఈ చాయిస్ని వాడు మిస్యూజ్ చేసుకునేటట్టు నేను చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో నేను పొల్లబెట్టి నేను గెలిచినోడిని అవుతాను. సో వాడు ఫోకస్ అంతా ఏంటంటే వీడి చేతిలో ఉన్న ఫ్రీ విల్ అనే చాయిస్. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే, మనం ఎప్పుడు డెసిషన్ తీసుకున్నా, మన డెసిషన్ మేకింగ్ ఏ విషయంలో మనం డెసిషన్స్ తీసుకుంటున్నా, మన డెసిషన్స్ని సాతానుగాడు ఆ వార్ఫేర్లో గెలవడానికి మన డెసిషన్స్ని వాడు ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎనీ డెసిషన్ దట్ ఐ మేక్ ఇన్ లైఫ్, అది రిలేషన్షిప్ కావచ్చా, ఫైనాన్సెస్ కావచ్చా, పర్సనల్ కావచ్చా, చదువు కావచ్చా, ఉద్యోగం కావచ్చా, ఏదైనా కావచ్చు, నా ఫ్రీ విల్తో నేను తీసుకున్న ఎందుకంటే వాడు దేవుడిని ఇంకెక్కడ హ్యాండిల్ చేయలేడు. వాడు ఎక్కడ అర్థం కాదు దేవుడు ఆయనకి. వాడు ఎనిమి దేవుడు అసలు ఎక్కడ అర్థం కాదు వాడికి. కానీ వాడికి ఒక్క పాయింట్ కనిపిస్తూ ఉంటుంది, ఎంత ప్రేమించే దేవుడు, ఎంత పవర్ఫుల్ దేవుడు, ఎంత తెలివిగల్లోడు, వీళ్ళకి ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. అంటే స్టీరింగ్ వీళ్ళ చేతులు ఎట్లా పెట్టాడు. ఈయన అర్థం కాడు కాబట్టి ఇదొక్కటి నేను ఎట్లయినా కానీ దీన్ని నేను టార్గెట్ చేసి దీన్ని కొట్టాలి అని. సో అని అన్అటెంటివ్గా ఉన్న డీమన్స్ని కూడా ఈ సీనియర్ డీమన్ ఏం చేస్తుందంటారే, నువ్వు ఆ పాయింట్ని మిస్ అవుతున్నావు వాడు ఫ్రీ డెసిషన్ తీసుకునే దగ్గర, నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని ఈ పెద్ద డెవిల్ చిన్న డెవిల్ని మోటివేట్ చేస్తుంది మన డెసిషన్ మేకింగ్లో మనల్ని ఇంపాక్ట్ చేయమని. అంటే మన డెసిషన్ మేకింగ్ వెనకాల సాతాను కూడా పెద్ద స్ట్రాటజీ చేస్తా, ఒకవేళ పొరపాటున చిన్న దయ్యాలు మర్చిపోతున్నా పెద్ద దయ్యాలు మోటివేట్ చేసేల్లా మన డెసిషన్ మేకింగ్ని మ్యానిపులేట్ చేసే ఒక ప్లాన్ నడుస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ రియల్ అండ్ వెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అవుతున్నాడు. అసలు ఏం రాశాడు ఇది? ఇంకా వాడికి వాళ్ళ ఫాదర్ బిలో ద డెవిల్
ఈ స్క్రూ టైప్ మిగతా డీమెన్స్ అందరూ వర్షిప్ చేసే శాటన్ని వాడు ఫాదర్ అని పిలుస్తూ ఉంటాడు. పాయింట్ ఏంటంటే ఈ ఫాదర్ అనేవాడు అంటే ఈ శాటన్ గాడికి కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే ఈ క్రియేషన్ మీద ఉన్న ప్రేమ. మనం ఈ క్రియేషన్ ఎంత కంపు చేస్తున్నా ఆ తండ్రి అంతే ప్రేమిస్తున్నాడు కానీ క్రియేషన్ని ఆయన ప్రేమలో ఎక్కడ ప్రాబ్లం రావట్లా. సో ఈ ఈలల్లో టాప్ వీడు ఆరాధించే శాటన్కి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ శాటన్ ఏం చేస్తూ ఉంటాడంటే దీంట్లో హీ క్లెయిమ్స్ టు హ్యావ్ లెఫ్ట్ హెవెన్ ఆన్ హిజ్ ఓన్ అకార్డ్. దేవుడు పంపించినట్టు తరివేసినట్టు మాట్లాడు, నేనే వచ్చేసాను అన్నట్టు వాడు మాట్లాడుతుంటాడు. వాడు థాట్ అంతా ఏంటంటే ఆయన వాళ్ళ ఎలిమి ప్రేమిస్తున్న ఈ హ్యూమన్ బీయింగ్స్ అందరినీ నరకం ఈజ్ యాక్చువల్లీ డిజైన్డ్ ఫర్ సాటర్న్ అండ్ హిస్ డీమన్స్. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నాశనం అయిపోయేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. సో ఇది కాకుండా వీళ్ళకొక ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది, స్లబ్ గబ్ అని. స్లబ్ అంటే కొంచెం ట్విస్టెడ్ వూల్ ఉంటుంది చూసారా, దాన్ని స్లబ్ అనే మాట వాడతారు. దీన్ని స్పిన్నింగ్ మిల్లో పెట్టేటప్పుడు వూల్ని ఏం చేస్తారు అంటే ఒకలాంటి ట్విస్ట్ అయి ఉంటుంది. ఈ స్లబ్ గబ్ అన్న మాట వాడాడు. గబ్ అంటే అర్థం ఏంటి అంటే కొంచెం పెయిన్ఫుల్ లంప్ వస్తుంది చూసారా, కొన్నిసార్లు పాయిజనస్గా మారుతుంది. సో ట్విస్టెడ్ అండ్ పాయిజనస్ అని ఆ నేము. ఈ ట్రైనింగ్ కాలేజ్కి వీడి ప్రిన్సిపల్ స్లబ్ గబ్ అన్నవాడు. ఆ పేరు కూడా ఆయన వాడటానికి వెనకాల కారణం అదే. ఈ ట్రైనింగ్ కాలేజ్కి ప్రిన్సిపల్ యంగ్ టెంప్టర్స్ని తయారు చేస్తుంటాడు. అంటే ఈ ప్రిన్సిపల్కి ఉండే క్యారెక్టర్ ఎట్లాంటిదంటే కొంచెం ట్విస్ట్ చేస్తాడు ప్రతిదాన్ని. ఆ ట్విస్టింగ్లో పాయిజన్ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలా. ట్విస్టింగ్లో పాయిజన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ప్రకాష్ నాకేదో చెప్పాడు ఒక ఇష్యూ, నేను వెళ్ళి జడ్సన్ గారితో మాట్లాడేటప్పుడు ఆ చెప్పిన మాటని కొంచెం అట్లా ట్విస్ట్ చేస్తా. ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది జడ్సన్ గారి చెవుల్లోకి పాయిజన్ లాగా వెళ్తుంది. ఇది క్రాకడైల్కి ఉండే నేచరు. లీవియాథాన్ అని ఒక ఇమాజినరీ క్రియేచర్ ఒకటి ఉంటుంది. ఐజయాలోను సామ్స్లో కూడా ఉంటుంది లీవియాథాన్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పైథాన్ అండ్ క్రాకడైల్. క్రాకడైల్ ఏం చేస్తుందంటే పట్టుకోగలి తిప్పేస్తుంది. తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రే ఉంటుంది కదా, దాని ఎముకలు ఇరిగిపోయినప్పుడు ప్యారలైజ్ అయిపోద్ది. అంతే కదా, ఎముకలు ఇరిగిపోతే నేను ఇంకేం చేయలేను, అప్పుడు తింటుంది. సో అంటే ఈ బైబుల్ ట్రైనింగ్ కాలేజ్, ఈ డీమన్స్ ట్రైనింగ్ కాలేజ్ చేసే ప్రిన్సిపల్కి ఆడి పేరే స్లబ్ గబ్ ఆడ. సో పాయిజనస్ ట్విస్టెడ్ లంప్ అని. సో వీడు ట్రైన్ చేస్తుంటాడు. ఫస్ట్లో స్క్రూ టైప్ వీడికి పెద్ద స్కిల్ లేదు అనుకుంటాడు, కానీ తర్వాత వీడు కొంచెం మంచిగానే చేస్తున్నాడని వాడి గురించి ఒపీనియన్ చెప్తా ఉంటాడు. ఈ పేషెన్స్ మదర్ దగ్గర ఒక డీమన్ ఇన్ఛార్జ్కి పెడతాడు గ్లూబోస్ అని. గ్లూబోస్ అంటే పాసిబుల్లీ a కాంబినేషన్ ఆఫ్ గ్లటనీ అండ్ ఒబేజ్ అని. గ్లటనీ తిండిపోతాను, ఒబెసిటీ వాళ్ళ మదర్లో కనిపించే క్యారెక్టర్లు ఇవి. అంటే పెద్ద ఫిజికల్గా పని చేయకుండా తిండి మీద తింటా లేజీగా ఉంటే ఒకలాంటి ఒబెసిటీ వస్తుంది కదా, ఆ తిండిపోతాను ఒబెసిటీ. యాక్చువల్గా గ్లటనీ అనేది లాస్ట్ డేస్లో సైన్ కూడా ఇది. అంటే అంటే ఫాస్ట్ ఫుడ్, రకరకాల జంక్ ఫుడ్ మనకు బయట కనిపిస్తుంది అని అంటే
దాని వెనకాల డిమానిక్, ఆ పేరు సరిపోద్దేమో, గ్లూబోజ్ అనేది, గ్లటనీ ఒబేస్. ఏముంటుంది పొద్దాక బర్గర్స్ ఇవన్నీ తింటా ఉంటే బయటికి వెళ్ళి. ఇప్పుడు అంతా ఈ కాంబినేషన్ కదా. ఈ గ్లూబోజ్ అనే ఈ డీమను ఈ పేషెంట్ వాళ్ళ మదర్ దగ్గర ఇన్ఛార్జ్, ఆమెను కంటిన్యూస్గా ఫుడ్ పెట్టే దగ్గర, ఫుడ్ తినే దగ్గర ఎంగేజ్ చేసి ఉంచడానికి. ఈ స్లమ్ ట్రింపెంట్ అనే ఇంకొక డీమను ఆ ఫియాన్సే దగ్గర, అంటే అర్థం ఏంటి అంటే వీడు ఎంగేజ్ చేసి పెట్టి ఉంచుతాడు. ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క డీమన్ ఉంటుంది. ఈ వామ్వుడ్ అన్నవాడేమో పేషెంట్ దగ్గర ఉంటాడు. ఈ స్లమ్ ట్రింపెంట్ అనే మాట, ట్రింపెంట్ అంటే ఈ డీమన్ గురించి, ఈ ఫీమేల్ డీమను డెవిల్ ఇది చాలా డెలికేట్గా ఉంటుంది, పెద్ద ఎఫిషియెంట్ డెవిల్ కాదు అని స్క్రూ టైప్. అందుకే ఆమె అంత వర్చువల్ క్యారెక్టర్లు అంత కరెక్ట్గా ఉందని. ఆమె కరెక్ట్గా ఉంటే ఈమె వీక్గా ఉంది డీమన్ అని. సో ఆమె దగ్గర ఒక డీమన్ ఎంగేజ్ అయి ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఒక డీమన్ ఎంగేజ్ అయి ఉంటుంది, పేషెంట్ దగ్గర ఒక డీమన్ ఎంగేజ్ అయి ఉంటుంది. వీళ్ళని ట్రైన్ చేయడానికి ఒక ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఈ డీమన్స్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వీళ్ళు చాలా యాక్టివ్గా మాట్లాడుకుంటా, ప్లాన్ చేసుకుంటా వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ పేర్లు నిజంగా కరెక్ట్ అయినా కాకపోయినా, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ there is a structure in the invisible realm which is constantly fighting with our lives. మన లైఫ్స్తో, అంటే ఇంట్లో 5 ఉంటే 5 దయ్యాలు ఉంటాయి అనుకుంటా, అంతే. ఏ లెవెల్లో ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా, వీక్నెస్కి వాళ్ళని ఎవరిని ఎట్లా ఇది చేయాలో ట్రైన్ చేసి అక్కడ పెట్టి, మన పక్కనున్న దయ్యానికి మళ్ళీ మెంటార్ ఒకడు ఉండి, సో ఇవన్నీ ట్రైన్డ్ దయ్యాలు విత్ మెంటార్షిప్. ఒక్కొక్కడికి ఒక్కొక్క దయ్యాన్ని పెట్టి మన చుట్టూలోనే, అంటే మన ఇంట్లోనే వాడు ఒక ప్లాన్డ్ స్ట్రాటజీలో ఉన్నాడు. పై ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకా ఈ విలేజ్లోనే ఉన్నాం. యుగ సంబంధమైన దేవత వాడు డొమినియన్లోనే ఉన్నాం. ఇంకా మనకి కమింగ్ ఏజ్లోకి వెళ్ళలేదు, మెస్సియానిక్ ఏజ్లోకి, వేర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ అవలా. ప్రస్తుతానికి దేవుడు మన హృదయాల్లో, మన శరీరాలని ఆలయాలుగా చేసుకుని మన హృదయంలో ఉండి మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదంతా ఎనిమీ క్యాంపులోనే ఉన్నాం. కానీ ఆలోచించండి, ఇప్పుడు ఇంట్లో ఒక 5 ఉంటే, ఇంట్లో 5 ట్రైన్డ్ దయ్యాలుండి, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కళ్ళు ఎంగేజ్ అయ్యండి. మళ్ళీ ఒకళ్ళు ఇద్దరికి చేయాలంటే, ఇప్పుడు ఫాదర్తో ఎంగేజ్ చేయంటే మదర్ని కొంచెం ఫ్రీ టైం వచ్చుద్ది అనుకోవచ్చు. అట్లా లేదు, ఫాదర్ దగ్గర ఒకటి, మదర్ దగ్గర ఒకటి, పెద్దోడి దగ్గర ఒకటి, చిన్నోడి దగ్గర ఒకటి, ఈ 4 దయ్యాలు, 4 ఉంటే 4 దయ్యాలుండి, ఇవన్నీ ట్రైన్డ్ దయ్యాలు అయి ఉండి, వీళ్ళకు ఒక మెంటార్ ఉండి, ఇవన్నీ ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉంటాయి ఇంట్లో. వాటిని మనం గమనించుకోకుండా సహకరించి, భర్త అన్నదానికి భార్య ఫీల్ అయ్యి, భార్య అన్నదానికి భర్త ఫీల్ అయ్యి, మన ఎజెండాలు పిల్లల మీద వద్ది, పిల్లలు వాళ్ళ అగ్రెసివ్నెస్ పేరెంట్స్ మీద చూపించి, మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదని వాళ్ళు అనుకుని, ఈయన నా మాట వింటలేదని వీళ్ళు పిల్లల వరకే చూసి, మా ఆయన పట్టించుకోవట్లేదని ఈయన ఫీల్ అయ్యి, నా భార్య నా మాట వింటలేదని ఆడి ఫీల్ అయ్యి, ఇది వీళ్ళ మధ్యలోనే ఫైట్ లాగా కొట్టుకుంటున్నారు అనుకోండి. ఇంట్లో వీళ్ళు చేస్తున్న వర్క్ సక్సెస్ఫుల్గా నడుస్తుందని. అందుకే మనం ఫస్ట్ చదివింది కూడా ఎఫ్ఎస్సి పత్రికలో, మనం చేసే పోరాటం మనుషులతో కాదు. రేపు ఎప్పుడన్నా మీ పిల్లలతో మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే, వాళ్ళలో ఏదన్నా మీకు నచ్చంది ఏమైనా కనిపిస్తే, ట్రై టు సిట్ ఇన్ ప్రేయర్ అండ్ ఆస్క్ గాడ్ రిగార్డింగ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. మీ పేరెంట్స్తో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే స్పిరిచువల్ వార్ఫేర్లో నుంచి దేవుణ్ణి సహాయం అడుగుతా, ప్రాపర్ అండర్స్టాండింగ్లో స్క్రిప్చురల్ లైట్లో చూసుకోవడం అవసరం. భర్త మీద కోపం వచ్చినా, భర్త చేసేది నచ్చకపోయినా, భార్య మీద కోపం వచ్చినా, భార్య చేసేది నచ్చకపోయినా,
నన్ను ట్రిగ్గర్ చేయడానికి నా పక్కనే ఒక అసైన్డ్ డీమన్ ఉంటుంది, ట్రైన్డ్ డీమన్. అది నా థాట్ని అర్థం చేసుకుని, నా నేచర్ని అర్థం చేసుకుని నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది అని నేను మైండ్లో పెట్టుకుని, సో నాకు కోపం వచ్చినంత మాత్రాన, సపోజ్ నాకు అశ్విని మీద కోపం వస్తుంది అనుకోండి, నాకు కోపం వచ్చినంత మాత్రాన నెససరీగా అశ్విని తప్పు అయి ఉండకపోవచ్చు. అశ్వినిలో ఏదన్నా ఒకటి చూపించి నన్ను, నా నేచర్ని మ్యానిపులేట్ చేయడానికి ఆడు నా దగ్గర ఉన్న డీమనే నన్ను కదిలిస్తూ ఉండొచ్చు. సో నాకు నా భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారి నేను రైట్, అమ్మాయి రాంగ్ అన్న ఫీలింగ్లోకి నేను ఎప్పుడైతే వెళ్తానో, మన ఇంట్లో పనిచేస్తున్న డీమన్ సక్సెస్ఫుల్ అయిపోతాడు. మీ పిల్లల మీద మీకు కోపం వచ్చిన ప్రతిసారి పిల్లలే తప్పై ఉండాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ మీద కోపం వచ్చి బాధ వేసిన ప్రతిసారి పేరెంట్సే తప్పై ఉండాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఏదో వీక్నెస్ని వాడు అర్థం చేసుకుని మనల్ని ట్రిగ్గర్ చేసి అవతలుడి మీద కోపం తెప్పించి మన రిలేషన్ని చెడగొట్టడానికి కూడా వాడు చేస్తూ ఉండొచ్చు, చేస్తాడు. సో సిఎస్ లూయిస్ ఏం చేస్తున్నాడంటే, ఈ ఏరియాని అర్థం చేసుకోండి. మీరు నలుగురింటే ఇంట్లో 4 ప్రాణులే ఉంటుందా ఇంట్లో. మీ నలుగురితో పాటు 4 అసైన్డ్ దయ్యాలు, వాటి అసైన్డ్ ట్రైన్డ్ దయ్యాలు ఉన్నాయి. ఎవడన్నా ఇంటికి గెస్ట్ వచ్చి వెళ్తే, లేకపోతే మా ఆవిడ లేనప్పుడు ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడి మా ఆవిడ మీద ఏమైనా చెబుతుంటే, వాళ్ళతో పాటు ఇంకో దయ్యం వచ్చి నాతో మా ఆవిడ మీద చెబుతుంది. లేకపోతే సపోజ్ మా ఇంట్లో మా అమ్మ మా నాన్న నాకు ఫోన్ చేసి అశ్విని గురించి చెబుతున్నారు అనుకోండి, మా అమ్మ మా నాన్నే కదా మా ఆవిడ మీద చెబుతుంది అన్న లెక్కలో నేను తీసుకుంటే నేను పొరపాటు పడినట్టే. మా అమ్మ మా నాన్న దగ్గర కూడా అసైన్డ్ దయ్యం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, లేదండి, ఈ ఫ్యామిలీస్ చెడిపోవడానికి ఇదే కారణం. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచిన, నన్ను నా వైఫ్ రిలేషన్షిప్ని చెడగొడటానికి దయ్యం చేత మ్యానిపులేట్ చేయబడి నాతో మాట్లాడి నాకు నా భార్య మధ్యలో, మళ్ళీ నా వైఫ్ని వాళ్ళు ప్రేమిస్తారు, దాంట్లో క్వశ్చన్ లేదు. అయినా కానీ నాతో మాట్లాడి అశ్వినికి నాకు మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయబడుతున్నారు దయ్యం నుంచి, వాళ్ళకి తెలియదు. నేను చూస్తున్నా కదా, 85% ఆఫ్ ఫ్యామిలీస్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ నుంచి చెడిపోతున్నాయి. ఎందుకు చెడిపోతున్నాయి అంటే, మా అమ్మ మా ఆయన గురించి నాకు బ్యాడ్గా ఎందుకు చెప్పుద్ది అని ఈమెకు రాదు ఆలోచన. మా అమ్మ మా ఆవిడ గురించి నాకు బ్యాడ్గా ఎందుకు చెప్పుద్ది అని ఈయనకి రాదు ఆలోచన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిందే చూస్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక అసైన్డ్ ట్రైన్డ్ దయ్యం ఉంటుంది. వాళ్ళ వీక్నెస్ని వాడుకుని నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది అని ఆలోచించరు. సో ఎంత ప్రేమించే వాళ్ళైనా, ఎంత సొంత తల్లిదండ్రులైనా, ఎవరు మాట్లాడినా, అందుకే పాల్ ఏమంటాడంటే 2 కొరింథియన్స్ 10th చాప్టర్లో, ప్రతి ఆలోచనని క్రీస్తుకి చెరపట్టాలి అంటాడు. ప్రతి థాట్ నీ వైఫ్ మీద వచ్చిందా, నీ హస్బెండ్ మీద వచ్చిందా, పిల్లల మీద వచ్చిందా, పేరెంట్స్ మీద వచ్చిందా, ఆ ఆలోచన నీకు మంచి చేసేవాళ్ళు చెప్పిన ఆలోచన అయినా సరే, మంచి చేసేవాళ్ళు చెప్పే ఆలోచన అయినా సరే, మనకి ఏ ఆలోచన వచ్చినా ప్రతి ఆలోచనని వాక్యానికి చెరపట్టే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిదాన్ని వాక్యంలోకి తీసుకొచ్చి ఇది కరెక్టా కాదా, వాక్యానుసారంగా నేను దీన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చా లేదా. ఎందుకంటే చాలా సీరియస్ ఫైట్లో ఉన్నాం మనం, చాలా సీరియస్ ఫైట్లో ఉన్నాం. సో మీ ఇంట్లో 4 ఉంటే కనిపించేవాళ్ళు 4, కనపడే వాళ్ళు 8 మంది. సో ఇది వాళ్ళు మళ్ళీ అట్లా అనిపిస్తే ఈవిల్ కింద అట్లా తీసుకోకూడదు. ఈవిల్ అట్లా రాడు, ఎందుకంటే ఆ పక్కనే సమాధులు, నా కిటికీ అక్కడే ఉంటుంది. ఆ కిటికీ దగ్గర కూర్చుని రాత్రి 2-3 గంటల దాకా పని చేసుకుంటే కిటికీ తీసే ఉంటుంది. అక్కడ కొన్నిసార్లు మంచం ఉంటుంది, వేసుకుని అక్కడే నిద్రపోతా. ఈవిల్ అట్లా రాదు. గజ్జుల సౌండ్ వినిపించడం, ఆ గాలిలోనూ గోర్లు ఇట్లా ఉండదు. ఈవిల్ ఎక్కడ వస్తుంది తెలుసా? నన్ను ప్రేమించే మా నాన్న దగ్గర నుంచే తెలియకుండా మా నాన్నని మ్యానిపులేట్ చేసి నాతో మాట్లాడుద్ది. నన్ను ప్రేమించే నాతో మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే నాలోకి మ్యానిపులేషన్స్ వస్తాయి.
ఈవిల్ అక్కడ పనిచేస్తుంది. మనకి ఈ సినిమా వాడు కూడా చాలా తెలివిగా మీడియాని స్టోరీస్ని ఉపయోగించి ఈవిల్ అంటే ఎట్లుంటుంది అని మనం ఇంకో దిక్కెతికేటట్టు చేశాడు, అసలు ఏరియాని ఎతకకుండా. అది కూడా స్ట్రాటజీ వాడిది. సో మనం ఈవిల్ అనగా అటు వెళ్తాం. ఈవిల్ చాలా మనల్ని బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా వాడిని వాడుకొని మనల్ని జడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అదే వాడి థాట్, మన థాట్లో కూడా వాడు ఉంటాడు. నా పక్కన ఇంకోటి ఉన్నాడు కదా ట్రైన్డ్. యా, సో ఒక్కళ్ళవే ఉన్నా ఎవరితో అన్న ఉన్నా ఒక్కడినే అంటే నా పక్కన ఒకడు ఉన్నాడని, ఇద్దరు నేను ఇంకెవరితో ఉన్నంటే మా ఇద్దరితో పాటు ఇంకొక 2 ఉన్నాయని, అవి 2 అగ్రిమెంట్లో మా ఇద్దరిని మోసం చేయడానికి. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అక్కడే వైఫ్ అండ్ హస్బెండ్ మంచుకుంటున్నారు లేదో మనకు తెలియదు, కానీ వైఫ్ దగ్గర ఉన్న డీమన్ హస్బెండ్ దగ్గర ఉన్న డీమన్ మాత్రం బాగా కలిసి ఉంటారు వీళ్ళిద్దరిని జడగొడతానికి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, పిల్లలు అన్నదమ్ముల మధ్యలో, పేరెంట్స్ పిల్లల మధ్యలో ఎక్కడన్నా టెన్షన్ ఇది వస్తుంది అని అంటే దీని వెనకాల ఫోల్ ప్లే ఉంది. సాతాన్ గడి ఏదో గేమ్లో ఉన్నాడు, మనం దీన్ని ప్రాపర్గా అడ్రస్ చేసుకోవాలా. ద ఓన్లీ వే టు బ్రేక్ ఇట్ ఈస్ టు సిట్ ఇన్ ప్రేయర్. అంటే ఫ్యామిలీ ప్రేయర్ లాగా ఇద్దరు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకున్నాం, యాజ్ అ ఫ్యామిలీగా కూర్చుని ప్రార్థన చేసుకుని వాక్యం మీద డిపెండ్ అయితే, లేదు ఇంకెవరన్నా ప్రాపర్ బ్రదరో ఒక సిస్టరో ఒక మంచి స్పిరిచువల్గా గైడెన్స్ ఇవ్వగలిగే వాళ్ళతో అప్రోచ్ అయితే మనం వాడి స్పెల్ బ్రేక్ చేయొచ్చు, లేకపోతే బ్రేక్ చేయలేము. అక్కడ మనం ఒకళ్ళకొకళ్ళు చాలా ఉపయోగపడతాం. చాలా చోట్ల చాలా రిలేషన్స్, చాలా ఏరియాస్ ఆల్రెడీ మనకి స్పాయిల్ అయిపోయినాయి, ఖరాబ్ చేసేటాడు. ఐ థింక్ వీ కెన్ హీల్ దోస్ థింగ్స్. కొంచెం జాగ్రత్త పడితే ఫ్యామిలీస్ మళ్ళీ రీసెట్ అవుతాయి, రిలేషన్షిప్స్ రీసెట్ అవుతాయి. ఉంటుందిరా. ఇప్పుడు అంత చిన్న ఏజ్లో శామ్యూల్ దేవుడి మాట వినగలిగినప్పుడు అట్లాంటి చిన్న శామ్యూల్ని అట్రాక్ట్ చేయడానికి సాతాను కూడా ఉంటాడు కదా. చిన్నపిల్లలు అందరూ ఆల్మోస్ట్ లైక్ ఏ వర్ల్పూల్ లాగేస్తుంది లోపలికి. సూపర్, రైట్. వాడు రిలక్టెంట్గా పనిచేస్తున్నారు. చేయకపోతుంటే చెయ్యి అని చెప్పడానికి స్క్రూ టేప్ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే మనమే అంత సీరియస్గా తీసుకోవట్లా. అవును. సో నేను అందుకే ఈ బుక్ తీసుకుంది కూడా, సిఎస్ లూయిస్. అండ్ నాకు తెలిసి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్లో. మనకి ఇప్పుడు ఎఫిషియన్స్ 6th చాప్టర్ చూసామనుకోండి, ఇంటెన్షన్లో అలౌ చేసిన జోబ్లో ప్రాబ్లం ఉంది కదా. అది పెట్టుకోండి, అది కొంతమంది లైవ్లో అలాగే పూర్తిగా అసలు
డెవిల్ కాన్షియస్ అంటే ఇప్పుడు అపోజ్ ఉన్నాడు వాడు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అనే కాన్షియస్ లేకపోవడం ఇబ్బంది. అలాగే ప్రతి పాయింట్ వాడికంటే ఇదేదో ప్రతిదీ బికాస్ ఆఫ్ దిస్ అని మనం అంటే ప్రాబ్లం ఏంటంటే బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడాడని అంటాం. వాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడు వాడతాడు? డివైడ్ అయ్యే నేచర్ నాకు ఉన్నప్పుడే. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు డెవిల్ మీద నేను నెపం వేసేటప్పుడు వాడు నన్ను ఇట్లా మోసం చేశాడు అని నేను అంటే నేను అన్ఇన్ఫార్మ్డ్గా ఉంటేనే కదా వాడు మోసం చేసేది. వాడు దేన్ని ఎన్కాష్ చేసుకుంటాడు? నా నెగ్లిజెన్స్ను నా వీక్నెస్ను ఎన్కాష్ చేసుకుంటాడు. నేను సాతాను మీద ఏదైనా నెపం వేసేటప్పుడు వాడు నాలో ఉన్న వీక్నెస్ని వాడు ఎన్కాష్ చేశాడు, నాలో ఉన్న తప్పును వాడు వాడుకున్నాడు. సో దాంట్లో ఈక్వలెంట్గా నేను కూడా రెస్పాన్సిబుల్ అన్న ఫీలింగ్ లేకుండా, అదే ఇందాక ఆయన ఫస్ట్ రాసింది మొత్తం వాడి మీద వేసేసి నేను అసలు అమాయకుడిని ఇట్లా అరటికాయ ఒలిచి ఇచ్చినా తినలేను అన్న ఫీలింగ్ నాకుంటే మాత్రం నేను మళ్ళీ మోసపోతున్నట్టే. ఆ వీక్నెస్ అనే పాయింట్ మనం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, తెలియకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నారు అంతే. అప్పుడు కానీ ఇవన్నీ పోయి ఉట్టి చర్చ్ ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని నేర్చుకోవాలంటే అవన్నీ మనం తెలుసుకుని నేర్చుకోవాలిగా. నేర్చుకోవడానికి మరి వారం మొత్తంలో ఒక గంట సేపే అవుతుంది. ఇక అంతకంటే మనం ఇవ్వట్లా. అంటే ఇంత 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 సీవియర్ ఫైటింగ్ ఉంటుంది అని తెలియకపోవడం వల్ల దాన్ని ఎట్లా ఫైట్ చేయాలి అంటే, ఇప్పుడు నాకు హైదరాబాద్ కొత్తగా వస్తే నాకు రోడ్లు తెలియకపోతే ఆటో వాడు మోసం చేస్తాడు. నాకు రూట్స్ అన్నీ తెలుసు అనుకోండి, ఆటో వాడు నన్నేం మోసం చేస్తాడు. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత నేను ధైర్యంగా ఎందుకు ఎక్కుతున్నాము? ఇంతకుముందు చెన్నై వెళ్ళాలంటే భయం. అసలు వాడు ఎటు నుంచి ఎవడు చెబుతాడు ఏం చెబుతాడో అర్థం కాదు. మనం రూట్ అడిగినా చెప్పరు. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. మ్యాప్ పెట్టేసుకుని కూర్చుని అంటే వెన్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ మనం ఇంకోటికి భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇది ప్రాబ్లం అంతా ఏంటంటే ట్రూత్ గురించి తెలియదు, చుట్టూ జరుగుతున్న సినారియో ఏంటో అర్థం కాదు. వీఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్. అన్ఇన్ఫార్మ్డ్గా పెట్టడం కూడా సైతాన్ గాడు స్ట్రాటజీ. సో మనం ప్రయారిటైజ్ చేసుకుని బైబిల్లో ఉన్న ట్రూత్ని నేర్చుకోవడం అన్నది దానికి పెద్దపీట వేయకపోతే మాత్రం మనం విల్ ఫాల్ ప్రే టు ద ఎనిమీ. మనం క్లోజ్ చేద్దాం. విల్ జస్ట్ ప్రే దీని గురించి, అంటే ప్లస్ సండే దాని గురించి కూడా ప్రభు గారు కొంచెం టేక్ ఓవర్ చేయండి. నానా యూ కెన్ క్లోజ్ దట్.